ఈ నూతన సంవత్సరపు కుటుంబ ఆరాధన లేకపోతే కూడికు కలిగిన దేవాది దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన పాత సంతానంలో ఆయన మాటలు వినడానికి కూడిచిన దేవుని పిల్లలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. రెండు పిల్లారా, దేవుని అత్యున్నతమైన మహాకృపను బట్టి దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో యవనస్తుడిగా జరుపుకోవడానికి చూపించాడు. అలాగే సాయంత్రం టైంలో కూడా ఈ రాత్రికాల సమయంలో కూడా నూతన సంవత్సరపు ఆశీర్వాద కొడుకులు కూడా జరుపుకోవడానికి సాయం చేశారు. ఎందుకంటే దేవునికి స్తోత్రములు. ఈ విషయంలో సహాయపడినటువంటి సంఘ పెద్దలకు, సంఘ బిడ్డలకి, యవనస్తులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుని వర్తమానం అందించడానికి మనం ఏర్పాటు చేసినటువంటి దేవుని సేవకులు రాలేకపోయారు. నాకు చాలా బాధ వేసింది. చాలా మరి ఏం చేయాలని ఏం అర్థం కాలేదు. ఈ సందర్భంలో దేవుడు నా స్నేహితుడైనటువంటి అబ్రహాం పాస్టర్ని దేవుడు గుర్తు చేశారు. జరిగిన విషయము దేవుని సేవకులకి తెలియపరిచినప్పుడు దేవుని సేవకుల ద్వారా మనకు పరిచయమైనటువంటి దేవుని సేవకులే అది రెవరెండ్ సుకుమారయ్య గారు, నిశి ప్రార్థన నిశి మినిస్ట్రీ కదా, నిశి మినిస్ట్రీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ వ్యవస్థాపకులు మన దగ్గర ఉన్నారు. ఆయన ఇంచుమించు 48 సంఘాలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రతినిధులు, ప్రపంచమంతా తిరిగి వస్తున్నటువంటి దేవుని సేవకులు. ఒక ఆదివారమే 7 ప్రసంగాలు, 7 సర్వీసులు చూస్తారంట. అటువంటి ఒక మంచి గొప్ప దేవుని సేవకుల్ని మరి దైవ సేవకులు రామయ్య గారు మనం పరిచయం చేశారు. ఉదయకాల సమయంలో దేవుళ్ళగా యవనస్తులకు ఇంచుమించే 2 గంటలు ప్రసంగం చేశారు. 2 ఊళ్ళో సమయాన్ని గమనించాను. దాని బిడ్డారు మంచి చక్కని ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసంగా దాని బిడ్డారు ఒక వ్యత్యాసమైన కోణములో పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులను వాడుకొని మన సంఘ బిడ్డలను యవనస్తుల్ని బలపరిచిన వాళ్ళ నేత్రాలు తెరబడేటట్లుగా మంచి సందేశం అందించారు. దాని బిడ్డారు మీకు ఆ సందేశం వినాలంటే మన యొక్క సంఘ సహవాసంలో ఉన్నటువంటి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆ మెసేజ్ మీరు చూడగలరు. ఆమేన్. రాత్రికాల సమయంలో కూడా దేని పిల్లరా ఈ కుటుంబ నూతన సంవత్సరం కుటుంబ ఆశీర్వాదకు కూడికు దేని పిల్లరా మనకు దేవుని వర్తమానం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సఫలదండి దేవుని దేవునికి స్తోత్రం. మీ అందరికి ఏసీ నామనాలు ఏసీ లేసారు. ఏసీలు కొన్ని నాకు ఏంటంటే ఇప్పుడు ఇంతమంది ప్రజలు ఇప్పుడు ఉన్నారు కదా, మనం అందరూ విడిచిన గాలి ఉంటుంది, అది మొత్తం తీసేసుకొని చల్లగా మార్చి ఈ యొక్క వేడిని నీరుగా మార్చి బయటికి పంపిస్తారు. ఆరాధన ప్రారంభం కాకముందే యవనస్తులు ఏసీలు ఆన్ చేసి పెట్టాలి. ఇంకో సమస్య ఏంటంటే కొంతమందికి ఫ్యాన్ లేకపోతే ఉండలేదు, ఏసీలు ఉన్నా కూడా. ఇండియన్ ఫ్యాన్స్ ఏంటంటే ఇలా ఒక పక్కే తిరుగుతాయి. అమెరికాలో, కెనడాలో, యూరోప్లో ఫ్యాన్స్ 2 పక్కలు తిరుగుతాయి. ఇప్పుడు ఒక పక్కే తిరుగుతుంది అనుకోండి, ఏం చేస్తాయి అంటే ఇక్కడ ఉండిన గాలిని అంతకి పైకి తీసుకెళ్తుంది, గాలి పైన ఉంటుంది అనమాట. అదే ఆ ఫ్యాన్ రివర్స్ లో తిరుగుతుంది అనుకోండి, ఆ గాలి కిందకి వచ్చింది. అది వచ్చిన ప్రాబ్లం. అందుకని ఎప్పుడైతే చల్లని గాలి వీస్తుందో మీరేంటంటే ఆ గాలి మన దగ్గరికి రావాలంటే ఫ్యాన్లు ఆపాలి. దానికోసం ముందుగా మీరు ఇంటి ఫ్యాన్లు తిప్పినా ఏసీ రన్ అయినా ఒకటే, ఓకేనా? ఎందుకంటే మా చర్చి కూడా ఏసీ చర్చి కాబట్టి నాకు అవగాహన ఉంది. కాబట్టి మనం రకరకాల అట్మాస్ఫియర్ల నుంచి మందిరానికి వస్తాం. మనకేంటంటే కొంతమంది చల్లగా ఉంది ఫ్యాన్ అప్పుడు అబ్బాయి అంటుంటారు, కొంతమందికి ఫ్యాన్ పడదు, కొంతమందికి ఏసీ పడదు. కానీ ఒక గుంపు ప్రజలు ఒక చోట ఉన్నప్పుడు అక్కడ
ఏంటంటే ఉష్ణం ఎక్కువ అవుతుంది. ఆ ఉష్ణం అది ఇక్కడే ఒక 2 గంటలు స్టే చేసింది అనుకోండి, అది ఒకరిదొకరు పీల్చుకొని ఏం చేస్తారంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు వదిలేదంతా కూడా అలా బయటికి పంపించేస్తా ఉంటారు. ప్రత్యేకంగా తలుపులు లేని, అంటే కిటికీలన్నీ క్లోజ్ చేసి తలుపులన్నీ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏసీ మెయింటైన్ చేయండి. ఓకేనా? అది మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాకపోతే షార్ప్ ఒక 10 నిమిషాలు ఆరాధన అయిపోతున్నారు కట్టేయి. ఓకే. కాబట్టి కొత్తలో మాకు కూడా నా విశ్వాసులు కూడా అర్థం కాక తలబాదుకున్నాను. ఇప్పుడు కొంచెం అలవాటు పడ్డాను. నేను మీ మధ్యకి రావడం చాలా సంతోషం. మీ మధ్యకి నేను ఈ రీతికి రావడానికి ప్రధానమైన కారణం దైవ సేవకులు పాస్టర్ అబ్రహాం గారు. వారు నాకు దైవికంగా, ఆధ్యాత్మికంగా మంచి మిత్రుడు. ఆంధ్రప్రదేశ్లో ఘనమైన దేవుని పనిని జరిగిస్తూ ఉన్నారు. దయచేసి ఎవరికైనా సెల్ ఫోన్స్ తెచ్చుకుంటే కొద్దిసేపు, 1 గంట సేపు, ఎందుకంటే నేను 9:30 తర్వాత బయలుదేరి వెళ్ళాలి. అందుకని 9 గంటల లోపు నా వర్తమానాన్ని ముగించాలనుకుంటున్నాను. అందుకు గాను మీ సెల్ ఫోన్స్ ని ఫ్లైట్ మోడ్లోను పెట్టండి, లేకపోతే సైలెంట్ లో పెట్టండి. స్విచ్ ఆపితే మీకు ప్రత్యేకంగా వందనాలు. ఆమేన్. ఈ ప్రసంగాలు లైవ్ లో రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి మీరు ఇంటికాడ కూర్చొని ప్రశాంతంగా ప్రసంగాన్ని ఒకసారి రివైండ్ చేసుకోవచ్చు. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పిల్లలను, యవనస్తులైన వారిని మందిరానికి పంపిన విశ్వాస పిల్లలు దయచేసి చేతులు పైకెత్తండి. ఎంతమంది ఉదయం యవనస్తులు పిల్లల్ని మీ చర్చికి పంపారు? ఓకే, వాళ్ళ మీద కొంచెం శ్రద్ధ పెట్టండి. మీ పిల్లలు మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? ఓకేనా? కాబట్టి ఈరోజు యవనస్తులు కూడికి వచ్చారు కదా, ఏం విన్నారు, ఏం జరిగింది, ఏ విధమైన ఫీలింగ్ కలిగింది అని పిల్లలని అడిగి తెలుసుకోనండి. వారి పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటారు. ఆమేన్. ఒకటి, వారన్నా సాక్ష్యం చెప్పాలి, లేకపోతే మీ పిల్లల తరపు మీరైనా దేవుని సన్నిధానంలో సాక్ష్యం చెప్పాలి. ఈ రోజున యవనస్తులైన వారు దారి తప్పి తాగుబోతులై, తిరుగుబోతులై, డ్రగ్స్ కి గురైపోయి, కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి, ఆర్థిక పరంగా నాశనమైపోతుండిన పరిస్థితులలో పిల్లలు ఉండటం మన కన్నులారా చూస్తున్నాం. మన పిల్లలకి మంచి జరిగిన సంతోషించేది మనమే. మన పిల్లలు కీడును అనుభవిస్తుంటే మొత్తాన గుడ్డబెట్టుకుని ఏడ్చేది చెప్పండి మనమే. కాబట్టి వారు దేవుని సన్నిధానానికి వచ్చారు. ఆడపిల్లలో, మగపిల్లలో దేవుడు ఇచ్చిన పిల్లలు. కాబట్టి వారు దేవుని సన్నిధానంలో వారిని నాటండి, వారిని స్థిరపరచండి, వారిని బలపరచండి, వారికి వాక్యం అనే పాలతో పెంచండి, నీరు పోయండి. ఆమేన్. హల్లెలూయా. ఆది చెయ్యండి, ఎరువు వేయండి, మీకు తెలిసిన విషయాలు చెప్పండి, మీకు తెలిసిన అనుభవాలు పంచుకోనండి. మీకు అర్థం కాకపోతే, మీకు చేత కాకపోతే సేవకుని దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టండి. మీరు కూడా అంత దూరాన్ని కూర్చొని సేవకుడు పిల్లవాడితో ఇంటరాక్ట్ అయి మాట్లాడుతున్నప్పుడు మీరు అవకాశం ఇవ్వండి. వీళ్ళ దైవ సేవకునికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసిన ప్రకారం మీ కుమారునితో, మీ కుమారుడి భవిష్యత్తు గురించి దైవ సేవకులు మాట్లాడతారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. ఈ సమయంలో ఈ యొక్క ప్రాంతంలో వర్తమానం అందించడం కొరకై ఈ రోజున నేను ఆహ్వానింపబడటానికి ప్రధానమైన కారణం దేవుడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నన్ను ఆహ్వానించడానికి కారకులైన పాస్టర్ కె. జోసఫ్ గారిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే షకీము ప్రార్థన మందిర విశ్వాసులందరికీ ఒక్కొక్కరికి పేరు పేరు వరుసన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నా గురించి చెప్పాలంటే నేను పాస్టర్ లాభన్ సుకుమార్ని. నేను మద్రాసులోనే బైబిల్ కాలేజీ చదువుకున్నాను, మారణాంత బైబిల్ కాలేజీలో. ఆ తర్వాత మేము మా ప్రాంతానికి వెళ్ళి
మేము పరిచర్య ప్రారంభించి సేవ చేయడం మొదలుపెట్టాం. పాస్టర్ గారి అబ్బాయి అయినందున చిన్నప్పటి నుంచి ఇలాగ బ్రహ్మ కొడుతూ మందిరంలో ఎదిగిన అనుభవం, బుర్ర నిండా అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలలో పెరిగి దేవుని గురించి తెలుసుకోవాలి. కానీ బైబిల్ కాలేజీకి వచ్చాక దేవుని గురించి తెలుసుకొని బాప్తీసం పొంది ఇక్కడే ఉండి బైబిల్ కాలేజీలో ఉండి ఆ తర్వాత ఆంధ్ర వెళ్ళి దేవుని దర్శనాన్ని బట్టి పిలుపుని బట్టి సేవ ప్రారంభించిన తర్వాత నాకు దేవుడు తన కృప ద్వారా మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. ఒకే ఒక భార్య, పాస్టర్ గారి పేరు గ్లోరీ, అలాగే 2 పిల్లలు దేవుడు ఇచ్చాడు. వారు పెద్దవారే దేవుని పనిలో కొనసాగుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. నేను మీ మధ్యకి రావడాన్ని బట్టి ఒక సేవకుడిగా చాలా సంతోషిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. నేను మీతో డమాలని ప్రసంగం చేయట్లేదు, కానీ మీతో 1 to 1 మాట్లాడతాను. ఓకేనా? ముఖాముఖిగా మాట్లాడతాను, మీలో ఒక్కడిగా మాట్లాడతాను. ఎందుకంటే నేను ఒక సంఘ కాపరిని కాకుండా అనేక మంది సేవకులను నడిపిస్తున్న సేవకులను కాబట్టి నేను, మీరు ఏమంటా పెట్టారో టైటిల్, కానీ ఆ టైటిల్ బేస్ చేసుకుని నేను మాట్లాడతాను. ఆమేన్. యాక్చువల్గా నేను సన్షిప్ గురించి మాట్లాడదాం, కుమారత్వాన్ని గురించి మాట్లాడదాం అనుకున్నాను. దేవుని పిల్లల గురించి మాట్లాడదాం అనుకుని వచ్చాను. ఏంటో తెలీదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇందాక మధ్యాహ్నం పాస్టర్ గారు అయ్యారు, రెస్ట్ తీసుకుని అని వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నేను అలా సొక్కిపోయి పడుకున్నాను. ఆ ఇంట్లో తుల్లిపడి గదిలొచ్చి లేపాడు, అయ్యారు టీ తాగండి, దాదాపుగా 5 అవుతుంది అనుకుంటా టైం. అప్పుడు నాకు ఇదే టైటిల్ జ్ఞాపకానికి వస్తుంది. బైబిల్ తీస్తే దేవుడు నాకు ఒక చిన్న ప్రత్యక్షతనిచ్చాడు. ఆ ప్రత్యక్షతలో నుండి నేను ఈ రోజు మీతో మాట్లాడతాను. ఆమేన్. ఆమేన్. మీరందరూ చాలా మంచోళ్ళు. నేను మన జీవితాలలో ఎదురయ్యే విషయాలని నేను మీతో పంచుకుంటాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. మనకు అవగాహన కలిగితే ఆమేన్ అని చెప్పాలి. మనకి సంతోషం కలిగితే ఆమేన్ అని చెప్పాలి. మనం విశ్వసించే విషయం అయితే ఏం చెప్పండి, ఆమేన్ అని చెప్పి రిసీవ్ చేసుకోవాలి. ఆమె మౌనంగా ఉండకూడదు. కొంచెం శ్రద్ధగా మనసు పెట్టండి. నా ముందు టైం కౌంట్ డౌన్ అవుతుంది, కౌంట్ అవుతుంది. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను మీకు తక్కువ టైంలో ఎక్కువ సమాచారాన్ని ప్రయత్నం చేస్తాను. ఆమేన్. ఎక్కువ రిఫరెన్స్ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేయండి. కానీ ఇప్పుడు మీరు రక్షించబడి ఎంతకాలం అవుతుంది? నాతో సరిగా ఆన్సర్ చేయండి. రక్షించబడి ఎంతకాలం అవుతుంది? ఒక 30 సంవత్సరాల, 20 సంవత్సరాల, ఒక 10 సంవత్సరాల? ఓకే, ఇప్పుడు ఈ టైటిల్ ప్రకారం ఆశీర్వాద కూడిక అని మనం చూస్తున్నాం. మీరు ఆశీర్వదించబడ్డారా? ఆశీర్వదించబడ్డామని చేతులు పైకెత్తాయి. అలాగే చేతుల నుంచి ఎలా ఆశీర్వదించబడ్డారు? ఏంటి ఇంతమంది సమూహంలో కొంతమంది నువ్వకపోయి చూస్తున్నారు. నా భాష అర్థం అవుతుందో, తెలుగు అర్థం అవుతుందా? నా పదాలు కొంచెం డిఫికల్ట్గా ఉంటే కొంచెం ట్రై చేయండి. ఓకే, మన చెన్నైలో తెలుగులాగా ఉండదు, గుండు బాగాలేదు అన్నదాన్ని మా ఆంధ్రాలో ఆరోగ్యం బాగాలేదు అని చెప్తాం. అర్థమవుతుందా? కొంచెం వేరే విధంగా చెప్తాం. కొంచెం నా భాష కొంచెం చేయడం కొంచెం కష్టమే, ట్రై చేయండి. ఓకేనా? నాకు తమిళ తెలుసండి, అందుకే కొంచెం అప్పుడప్పుడు తమిళ పదాలు పడుతూ ఉంటారు. కొంచెం గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మీరందరూ చాలా మంచోళ్ళు. ఓకే, మీరు ఆశీర్వదించబడాలంటే, ప్రియులారా, ఆశీర్వదించబడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన కారణం నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు నాతో కూడా ఆదికాండం 14వ అధ్యాయం 18వ వాక్యం చదువుతున్నాను. మరియు చాలా అందరూ చదువుతాం, ఒకరు కాదు. దయచేసి బైబిల్ తీసుకున్న వాళ్ళందరూ, బైబిల్ తీసుకున్న వాళ్ళందరూ స్కేల్ నెంబర్ 4లో చదవాలి. తెలుసు, పాట పాడేటప్పుడు స్కేల్ 6, స్కేల్ 3, స్కేల్ 4 అంటారు కదా, అలా చదవాలి. ఓకేనా? ఓకే, 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చి అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి
సృష్టికర్తవైన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అని నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు. ఓకే, ఇక్కడ సన్నివేశం ఏంటంటే మెల్కీసెదెకు. ఈ మెల్కీసెదెకు ఎవరో తెలుసా? దేవునికి యాజకుడు, షాలేము పట్టణానికి రాజు. ఈయన ఎవరో దేవదూత కాదండి, నోవాహు కుమారుడైన షేము. వింటున్నారా? ఎవరో వచ్చి మెరిపితే కాదు ఈయన. ఈయన ఎవరంటే సేవకుడు, దేవుని ప్రతినిధి. పాత నిబంధన అంతటిలో 2 ఉద్యోగాలు నిర్వహించింది ఎవరయ్యా అంటే యెరూషలేము పట్టణం, సమాధాన పట్టణం, షాలేము పట్టణం. షాలేము పట్టణాన్ని, సమాధాన పట్టణాన్ని షాలేము అని పిలిచేవారు. ఆ షాలేము ప్రజలకు రాజుగాను, అలాగే సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. సర్వోన్నతుడైన దేవుడు అంటే ఎవరో తెలుసునా? అక్కడ అంటున్నాడు ఎల్ ఎలియోన్ అనే దేవుడు. ఓకేనా? ఎల్ ఎలియోన్ అనేటువంటి దేవునికి అంటే ఆది నుండి ఉన్న దేవుడు. అబ్రహాము దేవునిని ఎరిగిన దేవుడు, అబ్రహాముని ఆశీర్వదించిన ఎల్ ఎలియోన్ అనే దేవుని పేరట అబ్రహాముని పిల్లల నోవాహు కుమారుడైన షేము అనబడిన షేము అనే మెల్కీసెదెకుగా పేరు మార్చబడిన అతడు యాజకుడిగా వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తున్నాడు. ఎవరు చెప్పండి? యాజకుడిగా వచ్చి. ఓకే, ఇప్పుడు ఆశీర్వాదం ఎలా వస్తుందో తెలుసా? ఎలా వస్తుందో తెలిసిన? సేవకుడైన యాజకుడైన వారు వచ్చి అబ్రహామును ఆశీర్వదించినందున అబ్రహాము ఏమయ్యాడంటే ఆశీర్వదించబడ్డాడు. అందరూ చెప్పండి, అబ్రహాము ఆశీర్వదించబడడానికి ఒక మెల్కీసెదెకు అవసరం. అందరూ చెప్పండి, అబ్రహాము ఆశీర్వదించబడడానికి ఒక మెల్కీసెదెకు ఆశీర్వచనం అవసరం. ఓకేనా? ఓకే, ఇంకా మీకు ఎవిడెన్స్ చూపిస్తా. సంఖ్యాకాండం అది నాతో కూడా కొంచెం ఫాలో అవుతే నేను అసలు విషయంలోకి వెళ్తాను. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నా. దేవుడు యాజకులకు ఈ విధంగా తెలియజేశాడు. ఏమనంటే మీరు ప్రజలను ఈ విధంగా ఆశీర్వదించాలి. అలా మీరు ఆశీర్వదిస్తేనే వారు ఏమవుతారు? చెప్పండి 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 ఆశీర్వదించబడతారు. మీరు ఆశీర్వదించకపోతే ఏంగా చెప్పండి? వారు ఆశీర్వదించబడరు. ఇది కాన్సెప్ట్. ఓకేనా? అందుకోసం దేవుడు లేవీయులను ఏర్పాటు చేశాడు. లేవీయులు ఎలా దీవిస్తున్నారో చూడండి. 24వ వచనం. ప్రతిసారి లేవీయులు లేచి ఏమని దీవిస్తేవాడు తెలిసిన? ప్రజలని యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా చదవాలి. నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని. అంటే విషయం తెలుసా? దేవుడు ఆశీర్వదించాలన్నా వీళ్ళు లేచి వీళ్ళు ఆశీర్వదిస్తేనే, చెప్పండి, సేవకుడు ఆశీర్వదిస్తేనే, యాజకుడు ఆశీర్వదిస్తేనే, చెప్పండి, మనం ఆశీర్వదించబడతాం. మీకు అర్థమవుతుందా? బైబిల్లో వాస అర్థమవుతుందా? ఓకే, ఈ రోజున విశ్వాస పిల్లలు ఆశీర్వదించబడకుండా దారిద్రతలో, కష్టములో, బాధలలో, ఇబ్బందులలో, నిట్టూర్పులలో, శ్రమలో, అప్పులలో, ఊబిలో, భారములో పిల్లరా చిక్కుకొనిపోయి కొట్టుమిట్టాడటానికి గల కారణం ఏమిటంటే ఆశీర్వదించేటువంటి వ్యక్తిని దేవుడు నియమించి ఉండగా వారి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం పొందటానికి ఏమవుతున్నారు? చాలా మంది సంఘానికి వచ్చి వందనాలతో సరి అలా వెళ్ళిపోతా ఉంటారు. వచ్చామా,
చివరి ఆశీర్వాదానికి తల గుంచావా చర్చిలో టక్కనే దారి పట్టుకుని వెళ్ళిపోతారు. ఇలా సేవకుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి తెలిసిన, మనం ఆశీర్వాదాన్ని పొందాలి. వాళ్ళు ఆశీర్వదించాలంటే ప్రియులరా వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ స్థాయి తెలుసుకోవాలి, వాళ్ళ స్థితి తెలుసుకోవాలి, వాళ్ళ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మెల్కీసెదెకుని తీసుకున్నాం. మెల్కీసెదెకు క్రమం అన్నాడే 110వ కీర్తనలో మెల్కీసెదెకు గురించి చెప్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో మెల్కీసెదెకు గురించి చెప్తాడు. ప్రియులారా ఇలాగే ఈ పంచకాండాలలో మనము ఈ సేవకుడు ఎలా దీవించాలో మనం చూస్తాం. ఎహెజ్కేలు పుస్తకంలో చూస్తాం. ఇలా దీవించటం గురించి మనం చూస్తాం. చెప్పండి అందరు నాతో కూడా, సేవకుని దేవుడు నియమించింది. చెప్పండి మమ్మల్ని దీవించడానికి, మా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, మా పిల్లలను ఆశీర్వదించడానికి, మా వాహనాలను ఆశీర్వదించడానికి, మా భూమిని ఆశీర్వదించడానికి, మా పొలముల పంటను ఆశీర్వదించడానికి, మా రాబడిని ఆశీర్వదించడానికి, మా పిండి పిసుకు తొట్టిని ఆశీర్వదించడానికి, మేము ఉన్న స్థితిలో దైవ జానుడు వచ్చి ఆశీర్వదించగానే శాపము పటాపంచలై దేవుని ఆశీర్వాద ప్రవాహం మా ఇంటిలో ప్రవహింపబడటం, కుమ్మరింపబడటం నా కన్నులారా నేను చూస్తాను. ఆమేన్. హల్లెలూయా. 2026 సంవత్సరం మొట్టమొదటి దినాల్లో మనం ఉన్నాం. ఈ మొట్టమొదటి దినాలలో మీరు సేవకుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఏం చెప్పండి, తాపత్రయపడండి, ప్రయాసపడండి, కష్టపడండి. ఆమేన్. ఓపిక మందిరానికి వచ్చి అమ్మో పెద్ద లైఫ్ ఉంది, చాలా కష్టంగా ఉందండి అని చెప్పేసి ఒకలాగా ఇదైపోతా ఉంటారు. కొంతమంది వస్తారు, మందిరానికి వచ్చారు, అర్పించారు, వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకు వస్తారో తెలియదు. ఆశీర్వాదం పొందాలని మన పిల్లలను తీసుకుని చేయాల్సిన అయ్యా చేతులేసి బిడ్డలను ఆశీర్వదించని చెప్పాలి. ఆమె ప్రవచించి ఆశీర్వదించని చెప్పాలి. ఆమె ఓకే. ఆ సేవకుని గురించి బైబిల్లో చెప్పబడిన భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా మటుకు ఆశీర్వాదాన్ని పొందకపోవడానికి కారణం ఏంటంటే ఆ సేవకుని గురించిన కష్టం, ఆ సేవకుని గురించిన విలువ తెలియకపోవటమే. ఓకేనా? మీకు తెలిస్తే మీరు కళ్ళు చెమ్మగలుగుతాయి. వారి యొక్క పిలుపు, దేవుడు వారిని ఎందుకు పిలిచాడో తెలిస్తే వచ్చి ఆశీర్వాదం పొందుకొని తీరుతారు. ఆమేన్. అందరూ బైబిల్ తీయండి. ఇప్పుడు అదే వరుస నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఆదికాండం 14వ అధ్యాయం చూశారుగా. మెల్కీసెదెకు ఆయన యాజకుడు. ఆ తర్వాత చెప్పాలి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం చూసారే, ఆయన సేవకుడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, అందరు తీయచ్చు బైబిల్లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో సేవకుని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? చెప్పాలి. సేవకుని గురించి చెప్తున్నాడు. సేవకుని కష్టాలు, సేవకుని బాధ, సేవకుడు అనుభవించే మానసికమైనటువంటి పరిస్థితులు అవన్నీ చెప్తున్నాడు. వాళ్ళని గురించి అర్థం చేసుకుంటే గాని వాళ్ళు ఆశీర్వాదం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఆమేన్. ఓకే, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్తున్నాడు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగుకయు ఉండనట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని ఆయన్ను తలంచుకుని. సేవకుడికి ఓదార్పుతో చెప్తున్నాడు, మీరు అలసట పడబాకండి, మీరు బాధపడబాకండి, మిమ్మల్ని వ్యతిరేకించి మిమ్మల్ని తిరస్కరించేటువంటి వాళ్ళ తిరస్కారాన్ని ఓర్చుకుని సేవకుడిని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఓకే, మనం ఎక్కడికి పోదాం? మనల్ని ఆశీర్వదించే దేవుని పక్షపు వారైన సేవకుని గురించి మనం చూస్తున్నాం బైబిల్లో. ఓకేనా? ఆ సేవకుని గురించి ఏం చెప్పబడిందంటే 13వ అధ్యాయానికి రండి. అందరూ కూడా
7వ వచనం చదువుకున్నాం. మొట్టమొదటిగా నేను ఈ ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో నుంచి 9 కార్యాలు చెప్పి ముగిస్తాను. ఏం చెప్పండి? 9 కార్యాలు. నోట్ చేసుకునండి, రాసుకునండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? 9 కార్యాలు. మొట్టమొదటిగా మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. వింటున్నారా? సేవకుడు అంటే ఎవరో తెలుసా? చెప్పండి, సేవకుడు అంటే ఎవరు తెలుసిన? మన పైన నాయకుడు. అందరు చెప్పాలి, అందరు చెప్పాలి. మన కింద వాడు కాదు. అక్కడ అంటున్నాడు చూడండి, వాక్యం చూస్తున్నారా? అందరు వాక్యం చూడండి. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన 17వ వచనం చదువుదామా? 17వ వచనం అందరూ చదవండి. మీ పైన నాయకులుగా, మీ పైన మన పైన నాయకులు. సేవకులు ఎవరు చెప్పండి? మన పైన నాయకులు. ఇది అర్థం కావాలి. పాస్టర్ గారు అంటున్నాం, బ్రదరు అంటున్నాం, అమ్మో మా సేవకుడండి అంటున్నాం. ఇంకో మీరు చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు గృహ నిర్వాహకుడు అంటాడు. వింటున్నారా? సేవకుడు అంటే ఎవరో తెలుసా? గృహ నిర్వాహకుడు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, అందరూ నాతో చెప్తారా? మీ చేయి పైకేసి చెప్పండి. సేవకుడు అనగా మా పైవాడు, దేవుడు నియమించిన వాడు, పై నుండి వచ్చిన అధికారం పొందినవాడు, మనుషుల జ్ఞానమునకు మించిన అభిషేకము గలవాడు, దేవుని పిలుపు నొందినవాడు, దేవునికి తల వంచిన వాడు, దేవునికి అప్పగించుకున్నవాడు, దేవుని కనుదృష్టి కలిగిన వాడు, దేవుని వాక్కు నోటినందు కలిగిన వాడు, తన దేవుని అగ్ని నోటి యందు కలిగిన వాడు, మాకంటే పైవాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆశీర్వదించబడాలంటే నేను ఇప్పుడు నంబర్ 1 నంబర్ 2 చెప్తా ఉన్నాను. ఇది తెలుసుకుంటే మీరు ఆశీర్వదించబడతారు. సింపుల్ గా ఈ సంవత్సరాన మీరు దీవించబడాలి. ఇల్లు లేని వాడికి ఇల్లు కావాలి. ఏం చెప్పండి? వాహనాలు లేని వాడికి వాహనాలు ఉండాలి. దేవుని అద్భుత కార్యము జరగాలి. ఆకాశము తెరవబడాలి. కన్నులకు ఆశ్చర్యమైన కార్యము జరగాలంటే నేను చెప్పే మాట సత్యం. నేను చెప్తున్నా, నా జీవితాన్ని 0తో ప్రారంభించాను. దేవుడు ఈ రోజున అన్ని కలిగిన వానిగా దేవుడు నన్ను ఆశీర్వదించిన కారణం చేత బహు ధైర్యంగా ఈ ఫుల్ పీట్ మీద నుండి దైవ భయంతో చెప్తా ఉన్నా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సేవకుడు అంటే ఎవరో తెలుసునా? మన పైవాడు. ఎప్పుడు మైండ్ లో ఇది ఉండాలి. మనకి పైవాడు. ఆమేన్. అందుకే పైవాళ్ళని రెస్పెక్ట్ చేస్తాం, పైవాళ్ళని గౌరవిస్తాం, పైవాళ్ళని ప్రేమిస్తాం, పైవాళ్ళ మర్యాదగా నడుచుకుంటాం. నేను నడుచుకుంటున్నాను, నాకు తెలుసు. కానీ అది మనతోనే ఉండిపోకూడదు. అది మన కుటుంబంలో ఉన్న పిల్లలకు కూడా చెప్పాలి. ఆమేన్. మన తరతరములు దీవించబడాలి కాబట్టి. ఓకే ఓకే. ఇప్పుడు మొట్టమొదటి పాయింట్ లోకి వస్తున్నాను. సేవకుడు మన ఆశీర్వదించేవాడు ఎలాంటి మనకు తెలిస్తే అప్పుడు ఆశీర్వాదం పొందుకోవడానికి మనం తాపత్రయపడతాం. అప్పుడు మనం దీవించబడతాం. ఇది నా ఉద్దేశం. ఓకే. ఇప్పుడు సేవకుడు ఎలాంటి వాడంటే మొట్టమొదటి చెప్తున్నాను చూడండి, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము విషయం తెలిసిన, మీకు దేవుని వాక్యమును బోధించిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి. అందరు చెప్పండి నాతో, మా దేవుని వాక్యం బోధించిన వారిని జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని వాక్యం బోధించడం అంటే అంత ఈజీ అనుకున్నారా మీరు? చాలా మంది దేవుని వాక్యం బోధించడం అంటే పుస్తకాలు చదివిగా చెప్పేది. ఒక ఆదివారం పూట మీకు దేవుని వర్తమానం అందించడానికి ఒక సేవకుడు ప్రసవ వేదన పడతారు తెలుసా? దేవుని యొద్ద నుండి నడిపింపు వచ్చేంత వరకు దేవుని డివైన్ సెన్స్ లో ఉంటాడు. అంటే ఏంటో తెలుసా? దేవుడు ఫలానా మాట మీద మాట్లాడమని, ఫలానా విషయం మీద మాట్లాడమని
దేవుడు ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపించినటువంటి దానిని సిద్ధపాటు చేయటానికి వారికి ఎంతో టైం పట్టింది. కొంతమంది కన్నీటితో ఏం చేస్తారు తెలుసా? కన్నీటితో సిద్ధపడతారు, మకాళ్ళ మీద సిద్ధపడతారు, దేవుడి శరీరాలను కాచి ఉండి సిద్ధపడతారు. అందుకే అపోస్తులు అంటే అపోస్తుల గారిలో మేము వాక్యమును బోధించుటకు ప్రార్థన చేయుటకు మా పని. వింటున్నారా? మాకు వేరే పని లేదు. సేవకుడు ఏ పని పెడితే ఆ పని చేయడానికి లేదు. సేవకుడు ఏం తెలిసిన? మేము ప్రార్థన చేయడం, వాక్యమును ధ్యానం చేయడం. అది టైం సరిపోదండి, అది చాలా కష్టం అండి. ఏమంటే ఇక్కడ నుండి గంటల గంటలు ప్రసంగం చేయాలంటే మాట్లాడుకున్నారా? అంత ఈజీ అనుకున్నారా? చెప్పింది చెప్పడం మరి. ఎందుకంటే ఏంటి, వినేవాళ్ళు పాడితే పోరా పాసిపల్లి దాసుడా అని చెప్పేసి ఒక సామెత ఉంది ఆంధ్రలో. తెలుసా మీకు? పాటే ఒడ్డు అదే పాట పాడుతున్నారు. జనాలకి ఏమైనా చెప్పండి. ఏంటంటే మాస్టర్ గారు ఒకటే పది అదే చెప్తున్నాడు. ఆ వాక్యం తెలుసా అనేవాళ్ళు ఉన్నారు, జడ్జిమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు, పర్సనల్ మార్పులు వేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే నోట్స్ రాసేవాళ్ళు ఉన్నారు. కొన్ని చర్చిస్ లో ఒక్కొక్క ప్రసంగానికి ఇన్ని మార్కులు వేసి చర్చిస్ ఉన్నాయి, నేను చూశాను. నేను ఆంధ్ర రాష్ట్రం అంతా తిరుగుతాను. కొన్ని బైబిల్ కాలేజీలు ఉన్నాయి. బైబిల్ కాలేజీలు క్లాస్ చెప్పాక క్లాస్ విన్న స్టూడెంట్స్ వాళ్ళకి ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ లో ఇదిగో ఈ పాస్టర్ గారు లాభర్ సుకుమార్ గారు ఫలానా లీడర్షిప్ గురించి క్లాస్ చెప్పారు, ఈ క్లాస్ కి నేను ఇచ్చే మార్కులు అని ఒక్కొక్క స్టూడెంట్ మార్కులు వేసి అది పెట్టిపోతారు. అంటే ఎంత ఇప్పుడు అలా మార్కులు వేసేటప్పుడు మేము ఎంత సిద్ధపడతాం, మేము ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తాం, ఎంత మెటీరియల్ సమకూర్చుకుంటాం, వాళ్ళు అడిగేదానికి ఎంత సన్నద్ధంగా ఉంటాం. ఇది సాధారణమైన విషయం కాదు, చాలా కష్టంతో కూడింది. పిల్లరా, సేవకుడు ప్రార్థించడానికి అనగా దేవుడితో మాట్లాడటానికి, దేవుడు చెప్పిన దానిని విని బోధించడానికి పిల్లరా అది చాలా కష్టంతో కూడింది. అది ఉద్యోగం చేసేటువంటిది కాదు, అది రొటీన్ వర్క్ లాంటిది కాదు. అది దేవుని సన్నిధానంలో ప్రాణార్పణంగా పోయబడుతున్న బట్టి కలిగే దైవిక ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలో నుండి మనతో మాట్లాడతారు. హల్లెలూయా. ఆ ప్రత్యక్షతలో నుండి మన ఆరాధనలు నడిపిస్తాం. మీ పాస్టర్ గారు ఆరాధన జరుగుతుంది, నాకు ఎంత సంతోషం తెలిసిన. మీ సంఘం ఇంత ఉజ్జీవానికి కారణం ఏంటి తెలిసిన? సేవకుడు కారణం. అదవుతున్నా? అలా ఆరాధించడానికి కారణం సేవకుడు కారణం. నేను చెప్తున్నాను, వీళ్ళ అలా సేవ చేస్తూ వాక్యాన్ని సిద్ధపరిచి దైవిక జ్ఞానాన్ని మనకు పంచుతున్న వారిని ఏం చేయాలంట? మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందరూ చెప్పండి, జ్ఞాపకం ఉంచుకోవాలి. సేవకుడు ఏం చేసుకోవాలి చెప్పండి? జ్ఞాపకం. ఇది మొట్టమొదటి పాయింట్, గుర్తుపెట్టుకోండి. మనకు వాక్యమును బోధించే సేవకుడిని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. మన కష్టాలలో, మన సంతోషాలలో, మన విషయాలలో సేవకుడిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని. పాస్టర్ గారు అబ్బాయి అనుభవాల్లో నుండి చెబుతున్నా మీతో. సేవకుడికి పాస్టర్ గారు అయ్యా పలా వాక్యం చెప్పండి అని నాతో చెప్పాల. అదొక నేను ఆయనతో కూడా అంతగా ఏం మాట్లాడలేదు. ఆయన కొంచెం రిజర్వ్డ్, నేను కూడా కొంచెం రిజర్వ్డ్. నా పనిలో నేనుండే రకం, నేను మాట్లాడుకోలేదు. అతనికి ఏ ప్రసంగం చేయాలని కూడా మాట్లాడుకోలేదు. కానీ నేను చెప్తున్నాను, సేవకుని ఎప్పుడు మన జ్ఞాపకాలతో ఉండాలి. అందరు చెప్పండి, సేవకుడు ఎప్పుడు మన జ్ఞాపకాలలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మా ఊర్లో మాది పల్లెటూరు, కనాది దగ్గర మోపూరు అనే గ్రామం. మా నాన్నగారు ఉంగిపురం నుండి సేవ నిమిత్తమై మోపూరు అనే గ్రామం దర్శనాన్ని బట్టి వెళ్ళాడు. అప్పుడు మేము పుట్ల ఆ ఊరు వెళ్ళిన తర్వాత మేము పుట్టాం. ఇప్పటికి దగ్గరగా 48 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి అలా వెళ్ళి అక్కడ సేవ చేస్తున్న సేవలో అనేక మంది రక్షించబడ్డారు. అధికంగా 500 నుండి రక్షించబడ్డారు. నేను ఒక తల్లి విశ్వాసాన్ని చూశానండి, ఇప్పటికీ నేను మర్చిపోను. ఆ పేరు బసవపూర్ణమ్మ. బసవపూర్ణమ్మ పేరు విన్నారా? అది ఒక ఉన్నత వర్గానికి చెందిన కుటుంబం నుంచి రక్షించబడింది. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో నుంచి రక్షించబడింది అంటే, ముక్కుపొడి పిలుస్తారు కదా సార్, ముక్కుపొడి డబ్బాల్లో ముక్కుపొడి వేసుకొని
అలా పీలుస్తూ ఉంటాయి అనమాట. నాకు అలవాటు, మనం ఈ తరంలో చూడలేదు. అలాంటి కుటుంబం అది ఎంతో కాలంగా ఉంది ఆమెలో బలహీనత. దాన్ని జయించడానికి కష్టపడి మందిరానికి వస్తా ఉండేది. చాలా విషయాలు జరిగాయి. వీళ్ళ ఆమెకి దాదాపుగా 50 ఎకరాల పొలం మా ఊళ్ళో ఉంది. కానీ ప్రతిరోజు ఇంతలా ఉండేది, ఆ చేతులు ఇంత ఉండేది. ఆ ఇంటికాల నుంచి బయలుదేరి నడుచుకుంటూ కిలోమీటర్ నాకు నడిచి వచ్చి మా ఇంటికి వచ్చి కూర్చొని, ఆయన ఎలా ఉన్నారు, నాయన బాగున్నారా, ఏం తిన్నారు, ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉండేది. వస్తా 2 కాకరకాయలు తెచ్చిచ్చి, అయ్యా పులుసు పెట్టుకుంటాయా, వస్తా బజ్జీలు పెట్టి తీసుకొని పేపర్లో పెట్టుకొని తీసుకొచ్చి పిల్లలకు పెట్టండి అయ్యా. ఇదేంటో తెలిసిన సేవకుని జ్ఞాపకం చేసుకుని ఆ రాని రోజంటూ లేదు. బలహీనంగా ఉంటే మా నాన్న వెళ్ళేవాడు, రాకపోతే మా నాన్న వెళ్ళేవాడు. ఎందుకంటే ఆమె బాగా పోతే రాలేదు. నేను చెప్తున్నా, ఈ రోజున ఆ కుటుంబం జగ్గైపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది సార్, ఆ ఫ్యాక్టరీ వాడిది. వీళ్ళరా దేవుడు వాళ్ళ పిల్లలను ఆశీర్వదించాడు. వాళ్ళందరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు. నా కన్నులారా నేను చూశాను, ఒక తల్లి దేవుని యుద్ధ నుండి వాక్యాన్ని పొందుకొని అందించే సేవకుని తన మదిలో ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుకుంది. అలా ఉంచుకొనగలిగితే గనక దైవజనుడు మిమ్మల్ని ఆశీర్వించిన ఆశీర్వచనం మీ మీద ఫలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. లేకపోతే అది నిష్ప్రయోజనమైందని వీళ్ళకి రాసిన పత్రికలో చెప్పండి. ఓకే, మొట్టమొదటిది దేవుని వాక్యమును బోధించి సేవకుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని డబ్బులు ఇవ్వమంటున్నారు, అదొద్దునా, మిమ్మల్ని ఏదేదో ప్రాణ త్యాగాలు చేయమంటలా. ఏంటి, దేవుడు మన కొరకు మన తరములో మన రక్షణ అనుభవములోనికి రావటానికి కారకుడైన, మనకి సువార్తను ప్రకటించిన, క్రీస్తు శరీరమును రక్తమును పంచి ఇచ్చేటువంటి సేవకుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు తెలుసా, సేవకుడు ఎప్పుడు ప్రతిరోజు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే మీ బైబిల్లో నుంచి చదివితే 1 దశలోనికి రాసిన పత్రిక ఒకసారి అందరూ చూడండి. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యం చదువుతున్న, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెను. వింటున్నారా? వారి పని అందరూ చెప్పండి. సేవకుడి పని వేరే, చెప్పండి. మా పని వేరే. ఏంటి? వారి పనిని బట్టి వారిని ప్రేమతో. ఎలాగా కొంచెం గట్టి చెప్పండి అమ్మా. కొన్ని వచ్చినా చదువుతుంటే మీకు గొంతులో ఎలకాయ పడ్డట్టున్నట్టుంది. కొంచెం మాట తెగవలేదు, కొంచెం స్వరమైతే చెప్పండి. వారిని అంటే ఎవరో తెలిసిన సేవకుడి గురించి చెప్తున్నాడు. సేవకుని కొంతమంది బైబిల్ చెప్తున్నారు. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యం. వారి పనిని బట్టి, వారి పని ఏంటో తెలుసా? వారి పని ఏంటో తెలుసా? దేవుని పని, పరలోకపు పని. అందరూ చెప్పండి, దేవుని పని, పరలోకపు పని, రాజ్య సంబంధుల పని, రాజ్యమును కూర్చిన పని, పరలోక సంబంధమైన పని, భూ సంబంధమైన పని కాదు. దేవుడు వారిని తన పని కొరకు పిలిచాడు. మీ పని కొరకు పిలవలా, మీకు ఊడిగం చేయడానికి పిలవలా. దేవుడు తన పని కొరకు పిలిచాడు. చాలా మంది సేవకుల పైన విశ్వాసం అడుగుతుంటారు. నేను చెప్తున్నా, మీరెన్ని దీవెన వచనాలు విన్నాయి ఫలించు, నిర్వీర్యమైపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, వారి పనిని మీరేం చేయండి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నా. బతిమలాడుతున్నారు. ఏంటంటే సార్, బతిమలాడుతున్నారు. అందుకనే వాళ్ళ పని చాలా కష్టమండి. అందుకే వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ పని చాలా ఉన్నతమైందండి. అందుకే వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్. వారి పని అందరూ చేయలేదండి, పని జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్, హల్లెలూయా. వారి పని మన వల్ల కాదండి, అందుకే వారిని జ్ఞాపకము. ఒకవేళ మీకు చూపులకి ఈజీ అన్నట్టు ఉండొచ్చు, కానీ అంత ఈజీ కాదండి. వారి పని చాలా కష్టతరమైన పని.
ఆ పని చేసే వారికి గాని తెలుసు. ఆమేన్. ఆ పని ఏం తెలుసిన, ఆ పనిని బట్టి వాళ్ళు ఏం చేయాలి? ప్రేమతో ఘనముగా వారిని ఎంచండి. అదే వారికి ఆదరణ, అదే వారికి ధైర్యం, అదే వారికి శక్తి, అదే వారికి బలం. ఆమేన్. ఓకే, వారి పనిని బట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్. అందుకని మీ పిల్లల్లో ఎవరైనా ఒకళ్ళు సావుకులైతే కానీ మీకు తెలిసింది ఆ కష్టం ఏంటో. ఎందుకంటే పిల్లలు సహజంగా తల్లిదండ్రులకి వచ్చి చెప్పుకుంటారు కదా. తల్లిదండ్రులు లేనటువంటి వారు ఆ యొక్క పిల్లలు సేవలో పడే అనుభవం చూస్తే వీళ్ళరా తల్లిదండ్రులు వాళ్ళకి అర్థమవుతాయి. ఎందుకు తెలుసా? పెళ్ళిళ్ళకి రారు, ఎందుకు కుదరరారు, అర్థం చట్టం సుఖులకు రారు, టైం ఉండదు. ఎందుకు తెలిసిన? విశ్వాస పిల్లల కొరకు వాళ్ళు ఏమైపోతుంటారంటే తప్పిస్తా ఉంటారు. ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ వచ్చింది అనుకోండి, అదే సమయంలో విశ్వాస నెలలో ఫంక్షన్ వచ్చింది అనుకోండి, పాస్టర్ గారు దేనికి ప్రాముఖ్యత ఇస్తారు చెప్పండి? ఇది ఫంక్షన్, అది ఫంక్షన్, కానీ పాస్టర్ గారు దేనికి ప్రయారిటీ ఇస్తాడు? దీనికి ప్రయారిటీ ఇస్తాడు. విశ్వాసుల రక్త సంబంధాన్ని కాదని దానికి ప్రయారిటీ ఇస్తున్నప్పుడు ఆ పని ఎలాంటిదో తెలుసా? కాబట్టి వారిని మనం నిత్యము మన జ్ఞాపకాలలో మనం ఉంచుకుందుముగా. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. రెండో విషయం, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించాలి. వారి ప్రవర్తన ఫలమును అనుసరిస్తూ శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసం ఏం చేయాలి? దేవుడు మన ముందు, దేవుడు అదృశ్యుడు, దేవుడు ఆత్మయున్నాడు. దేవుడు మన ముందు తన పక్షముగా తన సేవకుడిని పెట్టాడు. ఆ సేవకుడు ప్రవర్తన ఫలమును మనం శ్రద్ధగా తలంచుకోవాలి. అంత మాత్రమే కాదు, వారి విశ్వాసమును అనుసరించాలి. ఏం చేయాలి చెప్పండి? విశ్వాసాన్ని ఏం చేయాలి? వారి విశ్వాసపు అడుగుజాడలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఈ సంఘము ఎలా కట్టబడిందో నాకు తెలియదు. ఇక్కడ మందిరం కట్టడానికి వీళ్ళ తీర్మానము, ఒకవేళ చాలా మంది సలహా ఇచ్చినప్పటికీ తీర్మానాన్ని చేసింది ఎవరు తెలుసా? పాస్టర్ గారు. సలహా వేరు, చెప్పండి, తీర్మానము. ఈరోజు ఎంతమంది వచ్చి కూర్చున్నారు తెలిసిన, దానికి కారణం తెలిసిన సేవకుని యొక్క విశ్వాసం. ఆమె సేవకుడు తీసుకున్న విశ్వాసపు అడుగు. ఆమె హల్లెలూయా. అప్పుడు ఆ విశ్వాసాన్ని చూసి కొంతమంది మేము వేసి చేద్దామండి అని వచ్చారు విశ్వాస వీరులు. ఆమె హల్లెలూయా. వేసి పెట్టారు. నేను ఇది చేస్తానండి, అది చేస్తానని మీరు ఇన్స్పైర్ అయ్యారు. ఏంటో తెలిసిన, విశ్వాసమూలముగా మీరు ప్రేరేపితులయ్యారు. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది తెలిసిన? సేవకుడు తీసుకున్న తీర్మానం. ఉద్యోగాన్ని వదిలిపెట్టొచ్చు, వీళ్ళరా వేరే పని చేయకుండా. చాలా మంది విశ్వాసం లేనటువంటి వాళ్ళు కొట్టు పెడతారు, వ్యాపారం చేస్తారు, ఏంటి అన్నిట్లో మింగిలవుతారు, అన్ని చేస్తా ఉంటారు. కానీ వీళ్ళరా మా సేవకుడి దగ్గర మేము ఇచ్చినా, ఈకపోయినా, పెట్టినా, పెట్టకపోయినా ఏంటి విశ్వాసముగా నడుచుకుంటున్నాడని వారి ప్రవర్తనను అనుసరించడం అంటే మీ పిల్లలను తీసుకుని వచ్చి సేవకుని ఎండ తిప్పడం, సేవకునికి అప్పగించడం. అయ్యా మా పిల్లలని విశ్వాసములో పెంచండి, దేవుని కొరకు పెంచండి, దేవుని పిల్లలుగా పెంచండి, దేవుని ఇంటి వారిగా పెంచండి అని మీరేం చేస్తారో తెలుసిన? శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించాలని పౌలు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరేం చేయాలి తెలుసా? మీ సేవకుని దేవుడు మీకు మున్మాదిరిగా ఉంచాడు, ముందు మాదిరిగా ఉంచాడు. ఆ సేవకుని విశ్వాసాన్ని చూడండి. ఆయన ప్రార్థన, ఆయన ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు, ఆయన కార్యం చేసేటప్పుడు, ఆయన ఈ సేవ ఆరంభంలో అందరూ అన్ని ఇచ్చుంటారంటవా? ఇలా మీటింగ్ పెట్టాలంటే, ఏమైనా చేయాలంటే ఎంత కష్టమో తెలిసిన వాటన్నిట్లో ఆయన విశ్వాసపు పాలపై ఆయన విశ్వాసపు దృష్టి ఉందే, అది సాధారణమైనది కాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి విశ్వాసముతో నడుచుకుంటున్న సేవకుని మనం అనుసరించాలి. వారి ప్రవర్తన బలాన్ని మనం అనుసరించాలి.
ఆమె మన పిల్లలను కూడా వారిని వెంబడించేటట్టుగా మనము చేయాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. మూడో విషయం ఏంటి తెలిసిన? 17వ వచనం చదువుతున్నాను. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె ఉన్నారు. హలో, వింటున్నారా? మీ సేవకుడు ఏంటో తెలుసా? మీ గురించి లెక్క చెప్పేవారు. మీ గురించి లెక్క దేవునికి చెప్పేవారు. మీ గురించి లెక్క అప్పగించేవాళ్ళు ఉన్నారు తెలుసా? అందుకే సేవకులు రోజు మీ గురించి ఏం చేస్తారు తెలుసా? చేతులు ఎత్తి ప్రతి పేరెత్తి ప్రార్థన చేస్తారు. భాషగా చెప్పుకోపోవచ్చు. మా పని ఏంటి తెలుసా? మీటింగ్కి వెళ్ళి అర్ధరాత్రి అనవరాత్రి వచ్చినా సరే పాస్టర్ గారిని నేను ఆయన ప్రస్తావించట్లా, నా పరిస్థితి చెప్తున్నా, ఒక సేవకుని యొక్క పరిస్థితి చెప్తున్నా. ఆయనకి అంతకంటే బాధ ఉండొచ్చు కాక నేను నన్ను చేసుకొని చెప్తున్నా. నేను ఇమోచి అర్థం చేసుకోండి. మేము ఎంత దూరం వెళ్ళి ఎంత మీటింగ్కి వెళ్ళి వచ్చినా సరే ఏం చేస్తాం తెలిసిన? కూర్చొని ప్రార్థనలో ఉండి పొద్దున్నే ప్రతి కుటుంబాన్ని దేవుని సన్నిధానంలో ఎత్తి పడతాం. ఏంటి తెలిసిన? ఎందుకు తెలిసిన? దేవునికి లెక్క చెప్పాలి. మేము దేవునికి లెక్క చెప్పాలి కాబట్టి మేము ఏం చేస్తామంటే ఓరపన్నాం. ఓరపండుకి ఏం చేస్తాం? ఇప్పుడు ఉదాహరణకి ఎవరు సంఘం తప్పు చేస్తున్నారు అనుకోండి, ఓరపన్నాం మాట్లాడతాం, గద్దిస్తాం, అవసరమైతే అరుస్తాం. ఎందుకు? మీరు కాదు లెక్క చెప్పేది, మేము లెక్క చెప్పేది. సంఘంలో ఎవరైనా చెరుపు చేసే నక్కలు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తాను చెప్పండి? చెరుపు చేసే నక్కలు అంటే ఏం తెలుసా? నక్కలు ద్రాక్ష తోటకు వచ్చి ఆ పూతను రాలబడతాయి. తెలుసా? పూతను రాలబడతాయి. అనేకమైన తప్పుడు విషయాలను సంఘములో విశ్వాసులలో విత్తేటువంటి వాళ్ళు ఉంటే వెంటనే వాళ్ళని పిలిచి మాట్లాడతారు. ఎందుకు తెలిసిన? వాడు కాదు లెక్క చెప్పేది, సేవకుడు కాబట్టి లెక్క చెప్పేది. కంట్రోల్ అంతా ఎక్కడుండాలి తెలుసా? ఈ ఏసీకి రిమోట్ ఉన్నట్టుగా సేవకుని చేతిలో దేవుడు పెట్టాడు. మీ కుటుంబాలు, మీ పరిస్థితులు, మీ పిల్లలు, మీ విషయాలన్నీ సేవకుని చేతికి దేవుడు అప్పగించాడు. మిమ్మల్ని లెక్క. అందుకే మీరు ప్రార్థనకు వచ్చిన ప్రతిసారి ఏమని చెప్తుంటారు తెలిసిన? అయ్యా, మీ బిడ్డల యొక్క కుటుంబాల యజమానులు రక్షించబడాలయ్యా అని వాళ్ళు ప్రార్థన చేస్తారు. మీ జ్ఞాపకం చేస్తుంటారు. ఎందుకు తెలిసిన? వారి నిమిత్తం దేవునికి లెక్క చెప్పాలి కాబట్టి. కొంతమంది విశ్వాసులకి మా ఇంట్లో 10 మంది ఉన్నారు, 10 మందిలో అయ్యో నలుగురు కూడా రక్షించబడలేదు అనే భారం కూడా ఉండదు. పిల్లరా, లెక్క చెప్పేది ఎవరు తెలుసా? సేవకులు లెక్క చెప్తారు కాబట్టి మనం ఏం చేయాలి తెలిసిన? వారి కొరకు ప్రార్థన చేయాలి, పాటుపడాలి, ప్రయాసపడాలి. బైబిల్ చెప్పడానికి రోమీలకు రాసిన పత్రికలో ప్రతి వారి లెక్క అప్పగించాలంట. కానీ సేవకుడు ప్రతి వారి గురించి, సంఘమంతటిని గురించి దేవుడు సేవకుడిని లెక్క అడుగుతాడు. నీకు ఇన్ని ఆత్మలు అప్పగించాను. మా సంఘంలో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ దరిదాపుగా ఒకే కుటుంబం నుంచి 9 మంది వస్తారు. అందులో ఎంతమంది వస్తారు? మంచి మట్టి చెప్పండమ్మా. 9 మంది బ్రదర్ అంటున్నాడు. ఎవరు అంటున్నా? ఇంద్రా బాబా వ్యత్యాసంగా ఉంది, పాస్టర్ గారు ధూమ్ధాం ప్రసంగం చేస్తాడు అనుకుంటే ఏదో చెబుతున్నాడు. ఏదో కాదు, మన సంఘాలలో జరిగే విషయాలే చెబుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు మా చర్చి నుంచి లైవ్ వెళ్తారు. మైక్ తీసుకున్నారు అనుకోండి, తల్లి పాడిద్ది, కూతురు పాడిద్ది, ఆ తర్వాత మనవడు పాడిద్ది, మనవాడు పాడతాడు. మొత్తం ఓల్డ్ ఫ్యామిలీ 9 మంది పాట పాడతాం వదిలిపెట్టారు. ఆ 9 మంది పాడే పాట ఎట్ట పాడతారు? నడుతుంటారు. ఏంటి? రాగం ఉండదు, తానం ఉండదు, పర్వం ఉండదు, ఏంటి ఇప్పు ఉండదు, సొంపు ఉండదు, ఇలా సొంపుగా ఉండదు. అంతా ఉంటారు. మైక్ లోపలికి వెళ్ళిపోతుంది. లైవ్ పెడితే మా విశ్వాసాలు అంగీకారం ఉంటారు.
వాళ్ళు లైవ్ చూస్తూ ఉంటారు విశ్వాసం. అయ్యగారు పాస్టర్ గారు దయచేసి పాటలు పాడేటప్పుడు లైవ్ పెట్టండి, వాక్యం అప్పుడు లైవ్ పెట్టండి. ఏంటి మా సంఘంలో కొంచెం చదువుకుని ఉద్యోగాలు చేసేది ఆ కుటుంబమే. అప్పుడు నేనేమో అరే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉన్నారు వీళ్ళు, వీళ్ళని మనకి కొంచెం గర్తిస్తే వీళ్ళు మనకి ఏకవుతారేమో. నేనేంటి దేవా కృపణీయండి కృపణీయండి అని ప్రార్థన చేస్తున్నా. నా సంఘంలో చాలా ప్రార్థన చేసేవాళ్ళం కానీ ఏమి జరిగేది కాదు. కొంతమంది విశ్వాసులు ఉంటారు సంఘంలో. తోరశాపలు అంటారు. తోరశాప అంటే తెలుసా? ఎప్పుడైనా తోరశాప అంటే ఒక చేప వల్ల పడింది, ఆ చేప పడటంతో సరే ఇంకో చేప రాయమదు, నేను పడ్డా వల్ల పడ్డా, మీరు రాబాకండి అని అన్ని చేపలు ఏం చేసిందంటే సరివేస్తా ఉంటుంది. చూసారా? అలాంటి మైండ్ సెట్ వాళ్ళది. ఇప్పుడు ఎవరు మా సంఘం కొత్తగా, మాది రాజధాని మంగళగిరి కదా, రాజధాని వచ్చింది. రాజధాని రాగానే దేశంలో ఉన్న వాళ్ళందరూ మా ప్రాంతానికి వస్తారు. అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటారు. మా చర్చి రోడ్డు అమ్మంటే ఉంటుంది, మెయిన్ రోడ్డు అమ్మంటే ఉంటుంది, కనపడతా ఉంటుంది. అది ఇది మందిరం కదా అని కొత్త వాళ్ళందరూ వస్తూ ఉంటారు. నేను వెళ్ళి వాళ్ళని కలవక ముందే, నేను వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకోక ముందే మా సహోదరి వెళ్ళి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరేమిట్లు ఏంటి, మీరేమిట్లు, మీరేం చర్చి, ఇలా అడిగేసరికి నాకు తెలియదు. నేను గమనించరా, నేను అవునా చెప్పాను, ప్రార్థన చేశాను, పంపించాను, ఇంకోసారి మాట్లాడదాం అనుకున్నాను, ఇంకొక ఆరాధన పరిగెత్తాలనే తాపత్రయంలో ఉన్నాను. వీళ్ళు వాళ్ళని కలిసి ఇన్ని విత్తనాలు ఎత్తేసరికి వాడు రెండో వాళ్ళు రాకుండా ఇంకో మందిరానికి. ఇప్పుడు సంఘానికి కాపాడు నేనేం చేయాలి? దేవుడు ఒక విశ్వాసిని ప్రేరణ లేకుండా మందిరానికి పంపించడు కదా. ఇప్పుడు నేను దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవునికి లెక్క చెప్పాలి. హలో వింటున్నారా? కాలం గడిచింది. ఇంక చెప్పాలంటే ఇంకొకళ్ళు తాకితే వీళ్ళ ముఖం నల్లగైపోతుంది. అందరికీ బైబిల్ చదవమంటా అనుకో, బైబిల్ పలానా వచ్చిన చదవడానికి ఆయనే చదివింది, ఇంకెవరో చదవలేదు. ఒకసారి మా సంఘానికి కౌన్సిలర్ వచ్చింది, బైబిల్ తీసుకుని. ఆ అమ్మాయి క్రైస్తవురాలే, కౌన్సిలర్ వచ్చింది. ఆ అమ్మాయికి వచ్చి బైబిల్ చదవాలని కోరుకుంది. ఇప్పుడు సంగతి కాదు, 10 సంవత్సరాల క్రితం సంగతి. చదవాలంటే ఆ అమ్మాయి చదవకముందే ఈ పిల్ల డామినేటెడ్ గా ధూమ్ధామ్నా వచ్చిన బైబిల్ చదవకుండా చదువుతుంది. ఎందుకు? పోటీ తత్వం. ఆ అమ్మాయి తర్వాత మందిరానికి రాలా. నేను ఒక 6 నెలల తర్వాత వెళ్ళి, ఏంట్రా మందిరానికి రావట్లేదు ఏంటి అని చెప్పేసి అన్నా. అంటే అన్నయ్య మందిరం అంతా వాళ్ళ డామినేషన్ ఏనన్నా, మేము అందుకేంటి మందిరానికి ఎందుకు మనసు ఒకలాగన్నా, ఇంకొకరికి చోటు ఇవ్వట్లేదన్నా, ఇంకొకరికి ప్రయారిటీ, ఇంకొకరికి అవకాశము. సంకుచితమైన మైండ్తో ఉంటారు వాళ్ళు. ఏం చేస్తారు తెలిసిన? అనేక మందిని డిస్టర్బ్ చేస్తారు. పోయిన సంవత్సరం 2025 అద్భుతం జరిగిందండి. సడన్ గా 9 మందిలో 4 మానేశారు. ఎందుకు? నా మీద అలిగింది. నేనంతా సంఘంలో ఉండలేదంట, ఓరికి మీటింగ్లు తిరుగుతున్నానంట. అది రీజన్ గుడ్డిసాగు, వేరే కారణంతో వెళ్ళిపోయారు. ఏంటి వేరే కారణంతో వెళ్ళిపోయారు? నాకు దిగులు పడుతుంది, గుండె జారి మోకాల్లోకి వచ్చింది. ఏంటి భగవా ఏంటి నాయన, ఎందుకంటే మాకు అదే పనిగా దేవుడికి లేక చెప్పాలిగా. ఏడుతున్నా. 6 రోజులు దిగులేసుకున్నా. జనాలు ఏమనుకుంటారో, లోకం ఏమనుకుంటారు, ఏ తప్పు జరగలా, నేనేమి తిట్టలా, నేనేమి కనిపించలా, నేనేదైనా తప్పు మాట్లాడలేదు. ఎందుకంటే లైవ్ గా ఫిల్టర్స్ పెట్టుకుని మాట్లాడతాం లైవ్ లో. సంఘంలో మీరు ఏదైనా ఫ్రీగా మాట్లాడాలన్నా మాట్లాడలేదు, ఎందుకంటే లైవ్ ఉంటుంది, ఏది పడితే మాట్లాడడానికి కుదరదు. అందుకని మేము ఫిల్టర్స్ ఉంటాయి, ఆ ఫిల్టర్స్ తో మాట్లాడుతాం. ఏం తప్పు దిగులేసుకుని బాధ కలిగి ప్రార్థన చేస్తామంటే మద్రాసే టీడీ లాజరస్ గారు చర్చికి వచ్చారు. అపోస్తలిక్ ఇండియన్ చర్చికి వచ్చారు. వస్తే అక్కడ మలేషియా నుంచి ఒక సేవకుడు వచ్చాడు. ఆయన నాతో వాక్యం ద్వారా మాట్లాడాడు. వీళ్ళు స్టేజ్ మీద వచ్చి వాక్యం చెప్తా ఉన్నాడు. నా స్నేహితుడు ట్రాన్స్లేషన్ చేస్తా ఉన్నాడు. ఆ ప్రసంగం
నన్ను చచ్చిపోయేటట్టు కృంగిపోయిన మనస్సులో నుండి నన్ను బ్రతికించింది. ధైర్యంగా ఇంటికెళ్ళాను. నలుగురిలో ఇంకొక 5 వెళ్ళిపోయారు అదే ఫ్యామిలీ. ఫస్ట్ 4 వెళ్ళిపోయారు కదా, నలుగురికే నేను డేలా పడ్డాను. ఈ వాక్యం విన్న తర్వాత ఈ నలుగురికి తోడు ఇవేం చేసింది తెలిసిన, అందరినీ లాగేయాలి, సంఘాన్ని ఖాళీ చేయాలి, పాడు చేసేయాలి అనే ప్రయత్నంతో, నేను చెప్పిన మాట వినండి, మీరు మందిరానికి వెళ్ళొద్దంతే, నా మాట నెగ్గాలా మీ మాట నెగ్గాలా, మనం అందరం విజయవాడ వెళ్దాం అబ్బాయి అని చెప్పేసి అందరూ నాకేసి. నిజంగా చెప్తున్నా, వాళ్ళు వెళ్ళిపోవటం ఎంత మేలైంది సార్. వాళ్ళు వెళ్ళిపోయిన కాడ నుంచి విశ్వాసాలు ఒక్కొక్కళ్ళు వచ్చి మాతో చెప్పుకున్నారు, అయ్యగారు ఆట పాడాలన్నా భయం వేసేదండి, కింద చదవాలన్నా భయం వేసేదండి, మీతో మాట్లాడాలన్నా భయం వేసేదండి. అమ్మ ఎంత బాధపడ్డారా, నాకు కొంచెం నాకు స్ట్రైక్ అవుతుంది కానీ నేనేం చేయలేకపోతున్నాను, నాకు అంతగా అర్థం కావట్లేదమ్మా. ఎందుకంటే ముందే ఉంటారు, చెప్పండి, ప్రారంభ ప్రార్థన కంటే ముందే కూర్చుంటారు. ఎందుకంటే అవకాశం ఎవరికి ఉండదు. వీళ్ళందరూ పాపం సర్దుకొని పొంగులు రాలేదండి, నీళ్లు రాలేదండి, అందుకే లేట్ అయిందని చెప్పి సాగులు బ్యాచ్ మిగిలిన వాళ్ళందరూ. వీళ్ళు వచ్చేసరికి సగం ప్రార్థన అయిపోద్ది. వీళ్ళు ఫస్ట్ నుంచి ఉంటారు కదా, వీళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీళ్ళారా చెప్తున్నారు, వెళ్ళిపోయారు. మేము కుర్చీల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం, సంవత్సరాలు ప్రార్థన చేశాం. అలా వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు కుర్చీలు వచ్చింది. సౌండ్ సిస్టమ్ కొరకు ప్రార్థన చేస్తాం, లక్షల రూపాయల సౌండ్ సిస్టమ్ కోసం. వీళ్ళరా నేను చెప్తున్నా, మా మందిరంలో లక్షల రూపాయల సౌండ్ సిస్టమ్, ఒక చిన్న మిక్సర్ ఉంది, అది అమెరికా నుంచి పంపించారు. 1,30,000 ఇంతే ఉండేది. ఒక విశ్వాసం తీసుకొచ్చాడు. 1,30,000 మిక్సర్, అది ఇంగ్లాండ్ లో తయారైంది. నేను మీకేం చెప్తున్నాను తెలిసిన, కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చాను. ఏసీలు ఇచ్చి, అప్పుడు నాకు ఏసీలు లేవు, ఏసీ పెట్టడానికి భయపడే ఒకటి. చివరికి వాళ్ళు వెళ్ళిపోతే ఏమన్నా తెలిసిన, మేము లేకపోతే పాస్టర్ గారు ఎలా బతుకుతాడు చూస్తే, ఆయన వేసే షూస్, ఆయన వేసే డ్రెస్సులు, మేము ఇచ్చేది మా ఇంట్లో నుంచే 10,000 దర్శింపాను. ఏంటి సంఘం కదా, మీతో మనసిప్పి మాట్లాడుతున్నాను అంటే. ఇలాంటి పరిస్థితులలో సేవకుల యొక్క మానసిక పరిస్థితి కొంచెం ఆలోచన చేయండి. ఇప్పుడు శ్రమనుందుట మేలాయను అన్నది నాకు అర్థమైంది. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, పాత నీరు పోతే కొత్త నీరు చెప్పండి. ప్రియులారా, సంఘమును ఎదగనీయకుండా నిన్న ఆదివారం చూస్తే, ప్రియులారా, కమ్యూనియన్ కి సంబంధించిన క్లాసులు జరిపాలా, సీట్లు జరిపాలా, ప్రజలు కొత్త వస్తున్నారు, ఎక్కడెక్కడో నుంచి వస్తున్నారు, ఎవరెవరో తెలియడం లేదు. వేరే విశ్వాసం అంటున్నానంట, మేము వెళ్ళిపోయాం అమ్మాయి, ఎక్కడెక్కడో నుంచి వస్తున్నారు జనాలు, ఏందమ్మాయి ఎవరు ఆపలేరా అని అంటుందంట. ప్రియులకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు వాటిని తట్టుకొని నిలవబడాలి. ఉన్న వారి గురించి దేవునికి లెక్క చెప్పాలి సేవకుడు. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్తున్నా, మీ పిల్లలు ఎవరైనా దారి తప్పుతుంటే మీకంటే ఎక్కువ దేవునికి లెక్క చెప్పేది ఎవరు చూసిన సేవకుడు. అంత బాధ్యత కలిగిన మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పిల్లలు గద్దించగానే మీరు కోప్పడకండి, అలా కోప్పడతారు. ఎందుకు తెలుసా, సేవకుడికి లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన గద్దించగానే మీరు సంతోషించండి. ఎందుకు తెలుసిన, ఆయన గద్దిస్తే వాళ్ళు బ్రతుకుతారు. మా సంఘంలో ఒక విశ్వాసి, ఒక యవనస్తురాలు విచారం చేస్తాను. పాస్టర్ గారికి తెలిసి, ఆ నోట ఈ నోట తెలిసి పాస్టర్ గారి గురించి ఎవరు చెప్పారు. పాస్టర్ గారి గురించి ఏం చేశాడంటే గద్దించాడు. ఒకటే మాట చెప్పాడు, దేవుడికి నేను నీ గురించి ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఇలా కాలి తప్పితే ఒక 2-3 సంవత్సరాల్లో హెచ్ఐవి వచ్చి మట్టిలోకి వెళ్తావు. నేను ఇప్పుడు నిన్ను గద్దించుట నీకు మేలు, నువ్వు బ్రతుకుతావు, దేవుడు మంచి కుటుంబాన్ని ఇస్తాడు అని సేవకుడు గద్దిస్తే, వాళ్ళ తల్లి ఏం చేసింది తెలిసిన, వచ్చి సేవకుడి పాదాలు పెట్టుకొని, అయ్యా మా ఆయన మాట్లాడలేదు, నువ్వు మాట్లాడావు. నిజంగా నేను చెప్తున్నాను, నా నుదుటును నీ పాదముల దగ్గర పెట్టినా కూడా తక్కువేనాయనా అని చెప్పి ఆమె లేచి అందరి ముందు సాక్ష్యం చెప్పారు.
పిల్లరా, ఇది నా కళ్ళ ముందు జరిగిన వర్తమానం చెప్పడానికి ఆ సంఘానికి వెళ్ళాను. మా బ్రాంచ్ చర్చ్ అది. పిల్లరా, సేవకుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు తెలుసిన? మీ అందరి గురించి, మీ కుటుంబాలను గురించి, మీ పిల్లలను గురించి దేవునికి లెక్క అప్పగించేవాడై ఉన్నాడు. మీ కుటుంబాలలో విషయాలు, మీ పిల్లల విషయాలు, మీ విషయాలు సేవకుని దగ్గర దాయకండి, వచ్చి తెలియచేయండి. ఆమేన్. హల్లెలూయా. వారు దేవుని సన్నిధానంలో ఎత్తి బట్టి ప్రార్థన. సంఘంలో సమస్య ఏంటంటే సగానికి సగం మంది సగం దాస్తారు, సగం చెబుతారు. అనే కదా పాస్టర్ గారికి అంతా తెలియదు, మంచియే తెలియజేస్తారు. ఏం చెప్పండి, పాస్టర్ గారికి చివరికి ఎప్పుడో తెలిసింది సత్యం. మనం చాలా కప్పెడతాం. నేను చెప్తున్నా, కప్పెట్టొద్దండి, అన్ని తెలియచేయండి. వారు దేవుని సన్నిధానంలో ప్రాధేయపడి దేవుని వేడుకొని దేవుని కృప పొందు వరకు మన కొరకు నిలుస్తాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, 4వ విషయం చూద్దాం. 4వ విషయం, మీ ఆత్మలను కాయుచున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? మీ ఆత్మలను కాయుచున్నారు. సేవకుడు అంటే ఎవరో తెలుసా? మన ఆశీర్వదించే సేవకుడు ఎవరో తెలుసా? వారు మన ఆత్మలను కాయిస్తున్నారు. ఆత్మలు కాస్తున్నాడు అనేది మీకు ఒకవేళ అర్థం కాకపోతే, మాకు తెలుసు, మీకు ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు. నేను ఒకసారి ఒక ఇంటికి ప్రార్థన చేసి వచ్చి పడుకుంటే వెంటనే మా పాస్టర్ గారు పక్కన లేచి, ఏంటి గ్లోరియా, ఎవరు వచ్చాడయ్యా? తాళం వేసాను. తాళం కాదు, పొలం విసాలు పెట్టుకొని, కర్వాటు పెట్టుకొని, పుట్టినోళ్ళు వేసుకొని, నోట్లో ఇంత పెద్ద సిగరెట్ పెట్టుకొని మన ఇంటి ముందు నిలబడ్డాడు. నేను అలసిపోయి ప్రయాణం చేసి వచ్చి పడుకున్నా. ఇప్పుడు నేను వెళ్ళి ఆ ఇంట్లో ప్రార్థన చేసి వాళ్ళ ఆత్మల విడుదల కొరకు గద్దించి వచ్చాను. అదొక వాళ్ళ సమాధానం కొరకు గద్దించి వచ్చాను. వాళ్ళ ఆత్మలకు కంచె వేసి వచ్చాను. యేసు రక్త ప్రోక్షణ ఉండాలని చెప్పొచ్చాను. ఇప్పుడు అక్కడ ముందుగానే ఒకడున్నాడు, కాటిబాబులో అర్థం, ముందుగానే ఒకడున్నాడు. చెప్పండి, వాళ్ళని ఏలుతున్నవాడు, వాళ్ళు పూజిస్తున్నవాడు, మాకు సంబంధించిన జనాంగం అని వాడు అనుకుంటున్నప్పుడు దాకా మేము ఎంట్రాగానే చెప్పండి, ఇప్పుడు వాడు ఎక్కడికి వచ్చి తెలిసిన, నేను 4 కుర్రాలు వేసుకెళ్ళా. వాడు కొత్తగా వస్తున్నాడు మందిరానికి. వాడు నేను గద్దించి ప్రార్థన చేశాం. మేము గద్దించి ప్రార్థన చేసే టయానికి మా చర్చి పిల్లోడు వాళ్ళ ఇంట్లో వాడు వస్తున్నాడు అన్న. వాళ్ళ అమ్మలేసి నెత్తి మీద చేయబెట్టి యేసు రక్తం చేయి అని చెబుతా ఆమె ప్రార్థన చేయటం అనేటువంటిది. తర్వాత ఇంటికి వచ్చి రాత్రి ఇలా జరిగింది మీరు సాగుకు తీసుకెళ్లారంట మా పిల్లోడిని, నాకు చెప్పకుండా మీతో పడి కారులో వచ్చాడు అని చెప్పేసి ఇలా జరిగిందయ్యా, ఎలా జరిగింది. అప్పుడు నేను చెప్పాను స్టోరీ. ఏంటి, మేము వెళ్ళాము, మేము ఒక ఆత్మల విషయంలో ప్రార్థన చేశాం, గద్దించాం. ఏం చెప్పండి, ఆత్మలు వచ్చాయి, వాటిని గద్దించిన సమయం టైం ఎంత అయిందంటే మేము ప్రార్థన చేసే టయానికి చెప్పండి వాడు అరిసే టైం సేమ్ ఈక్వల్ గా. ఇది సేవకుడు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసేదండి. సేవకుడు రోజు కూర్చొని మీ ఆత్మలకు కావలి ఉంచుతాడు. నేను ఒకసారి సేవకి వెళ్ళా, మా పిల్లలు చిన్నపిల్లలు ప్రార్థన చేయడానికి వెళ్ళా, దెయ్యాలు కొట్టడానికి వెళ్ళా. చేతపడి చేశారు అయ్యారు పలానాళ్ళకి, అసలు అమ్మాయి కంట్రోల్లో లేదు, వచ్చి ప్రార్థన చేయండి అని అంటే నేను వెళ్ళి చాలా దూరం పచ్చూరు అని గుంటూరు అవతల. అప్పుడు టీవీఎస్ స్టార్ సిటీ ఉండేది, నాకు కారు లేదు. మళ్ళీ నైట్ రిటర్న్ చీకట్లో ఎందుకు రావడం బండి వేసుకొని అని దాదాపుగా 60 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఆడే ఉందామని ఉన్నా. ఆ రోజు అంత మోటోలో చిన్న ఫోన్లు, ఇంతలో బ్యాటరీ ఫోన్ లాగా ఉంటాయి. మా పాస్టర్ గారు ఆ ఊర్లో ఉన్న పాస్టర్ గారి చెల్లికి ఫోన్ చేసింది. అయ్యా పాస్టర్ గారికి మీటింగ్ అయిపోయింది, ఫోన్ చేసి అలా కూర్చున్నాం, ఫోన్ వచ్చింది. మా వాడు కొట్టలేదు, మా అబ్బాయి కొట్ట ఇంత బెలూన్లా ఉబ్బిపోతుంది. మేము ప్రార్థన చేసి
గద్దించి వచ్చిన తర్వాత ఏం చెప్పండి, కరెక్ట్ టైంలో ఆ ఆత్మలు, ఆ స్పిరిట్స్, ఆ దురాత్మలు, ఆ ప్రభావం ఏంటో తెలుసా, మా వాడి మీద పనిచేస్తున్నాయి. సేవకుని యొక్క స్థితి సాధారణమైనది కాదండి. వాళ్ళు ఆత్మలను కాయించున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి, వాళ్ళు ఆత్మలను కాయించున్నారు. మన ఆత్మలను కంచె వేస్తున్నారు. మన ఆత్మల కొరకు రోజు దేవుని సన్నిధానంలో ప్రార్థన. ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు మందిరం అని ఎందుకు తప్పించాలో తెలుసా? వారు మన కొరకు కావలి వారై ఉన్నారు. ఒక వాక్యం చదవండి, ఎస్కేలు పుస్తకం 3వ అధ్యాయం 17వ వాక్యం. అందరూ చదవండి. ఎస్కేలు గురించి వీళ్ళారా దేవుడు చెప్తాడు, అయ్యా నన్ను ఎందుకు నియమించావు అని ఎస్కేలు దేవుడిని అడిగితే దేవుడు చెప్తాడు. చదవండి, అందరూ చదవండి, ఒకసారి చదవండి. ఇంతసేపు అయితే కష్టం. చదవండి, మీరందరూ చదవండి, కలిసి చదవండి ఒకసారి. రెడీ, 1 2 3 3:17 చదవండి. మీకంటే నరపుత్రుడా, నరపుత్రుడా, యాస్కేలుతో మాట్లాడుతున్నాడు. యాస్కేలు, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివాడిగా, ఏ కావలివాడిగా? ఇంటి కావలి కాదండి, వాచ్మెన్ డ్యూటీ. ఏ వాచ్మెన్ డ్యూటీ తెలిసిన? ఆత్మలకు వాచ్మెన్ డ్యూటీ. అందుకే సేవకుడి దగ్గరికి వచ్చేటప్పుడు కన్నీరు మున్నీరుతో మనం రావాలి. పొగరుతోనూ గర్వంతోనే కాదు, వాళ్ళు మనకి కావలి వారై ఉన్నారు. 3వ అధ్యాయంగా చాలా వచనాలు ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు కానీ టైం సరిపోదు. నేను టయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. వారు కావలి వారై ఉన్నారు. అందరు చెప్పండి, సేవకుడు మా ఆత్మలను కావలి వారై ఉన్నారు. మా ఆత్మలకు దేవుడు నియమించిన కాపరి అయి ఉన్నాడు. దేవుడు ప్రకటిస్తున్నాడు, మాకు కావలి వాడు మా సేవకుడని. ఆమేన్, హల్లెలూయా. సేవకుడు అనగానే ఏమని గుర్తు రావాలి? మా ఆత్మలను కాయించున్నవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మలను బలపరుస్తున్నవాడు, ఆత్మల మేపరి, ఆత్మల కాపరి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారు దుఃఖముతో పని చేసిన హెబ్రీయులకు రాసిన పత్రిక రండి. ఓకే, 13వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. వారు దుఃఖముతో పని చేసిన, అందరు చదువుగా, వారు దుఃఖముతో పని చేసిన మీకు నిష్ప్రయోజనము. వింటున్నారా? వాళ్ళు ఎలా పని చేయకూడదు? హలో, కొంచెం గట్టి చెప్పండి. వారు దుఃఖముతో పని చేయకూడదు. వాళ్ళు సాగుడు ఎప్పుడు దుఃఖపడతారు తెలుసా మీకు? సాగుడు ఎప్పుడు దుఃఖపడతారు? సారీ, మీరు ఎలా దుఃఖపడతారు? మీకు ఒక పిల్లోడు పుట్టాడు, ఆ పిల్లోడు కొంచెం ఎదగట్లా, మరి కూర్చోడు. అప్పుడు మీరు రోజు మీ పిల్లోడు చూసుకున్నప్పుడు ఆహా ఎవరికి లేని అందమైన ముచ్చటైన కలగని పొట్టి పిల్లలు దొరికాడు అనుకుంటారా? ఆనందపడతా ఉంటారా? సాగుడు ఎప్పుడు దుఃఖపడతారు తెలుసా? మందిరానికి కాలాకాలంగా వస్తా వందనాలు చెప్తాం చేతగాని విశ్వాసం చూసినప్పుడు దుఃఖపడతాడు. మైండ్ తక్కువ పిల్లలను చూస్తే తల్లిదండ్రులు దుఃఖపడతారే, అలాగే వందనాలు చెప్పడం రాక, ప్రార్థన చేయడం రాక, మోహరించడం చేతగాని రకం, అదో చేతులు ఎత్తితే అర్థం కాని రకం, చేతులు ఎత్తమంటే అర్థం కాని రకం, చప్పగా పడుతుందంటే అర్థం కాని రకం, స్తోత్రం చెప్పమంటే అర్థం కాని రకం, స్తోత్రం చెప్పమంటే నోరు రాని రకం. హలో, ఏంటన్నారా? వాక్యం చెప్తుంటే దిక్కులు చూసే రకం. ఇలాంటి పిల్లలు ఉంటారు చాలా తిక్కల పిల్లలు. వాళ్ళని చూసుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? కడుపు కోత, దేవా ఎందుకు ఇచ్చావయ్యా నాకు ఇట్లాంటి పిల్లల్ని. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి. సంఘములో ఉండిన తండ్రి స్థానంలో ఉండిన దేవుని సేవకుడు కూడా ఎదగని విశ్వాసం చూసి ఏడుస్తాడు. సంకుచితమైన బుద్ధితో ఉంటారు చూసారా? స్వేచ్ఛాపూర్వకంగా ఉండరు చూసారా? అల్ప విషయాలకు సంతోషిస్తుంటారు చూసారా? మైండ్ని సరిగా అర్థం చేసుకోలేదు చూసారా? వాళ్ళని చూసినప్పుడు కొంతమంది
చిల్లర చేష్టలు చేస్తూ ఉంటారు. కొంతమంది అన్ని ఆచరిస్తుంటారు, మళ్ళీ మందిరానికి వస్తుంటారు. ఆచారాల్లో ఉంటారు, దైవభక్తిలో ఉంటారు. యేసయ్య దేవునికి స్తోత్రం అంటుంటారు. యూట్యూబ్ బంద్ చేసి రీల్స్ లో అన్ని పాటలకి ఏం చేస్తుంటారు, రీల్స్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి విశ్వాసం చూస్తే సేవకుడు ఏమవుతాడు కదా సార్, దుఃఖపడతాడు. సేవకుడు దుఃఖపడ్డానికి పలుకు అన్నాను. సమీపకాలంలో ఒక విశ్వాసం మా ఇంటికి వచ్చి, హస్ గారు అలాన్న ఫిబ్రవరి నెల 4వ తారీఖు పెళ్లి చేయాలండి. నేను ఎప్పుడు ఇచ్చాను డేట్ అన్నా. ఏంటి అది కాదు గారు, మన ఇంట్లోనండి అంత మాట్లాడేసుకున్నామండి, అంత అయిపోయిందండి. నేనన్నా పెళ్లి ముహూర్తం పెట్టాల్సింది లేదు కదా, ఎక్కడ పెట్టించారా ఏంటి? ఆయన నన్ను వచ్చి పెళ్లి చేయమన్నాడు. ఏం లేదయ్యా, మా మేనల్లుడు అమెరికా వెళ్ళాలి, అదే రోజు సాయంకాలం 4 గంటలకు వెళ్ళిపోతాడు, పెళ్లి చూసి దీవించి వెళ్ళిపోతాడంట, అందుకని మేము 4:30కే. సేవకుడు అనుకూలంతో పని లేదు. అదొద్దునా? కొంతమంది విశ్వాసం ఉంటారు, కేక్ ఓపెన్ చేసి కేక్ స్టూల్ మీద పెట్టి పిల్లోని రెడీ చేసి స్నానం చేయించి పౌడర్ రాసి సెంటు కొట్టి వాడిని నిలబెట్టి అప్పుడు ఫోన్ చేస్తారు, మాస్టర్ గారు అయ్యగారు వందనాలు ఎక్కడున్నారు, కేక్ కటింగ్ చేయడానికి రండి ఆయన అంటారు. అలాంటి సీన్ చూసారా మీరు? నేను చెప్తున్నా, నేను అలాంటి కేక్ కటింగ్లకి వెళ్ళను. అలాంటి కేక్ కటింగ్లు తొందరగా రండి అయ్యారు, తొందరగా రండి. కొంచెం ముందు చెప్తే స్నానం చేసి రెడీ అయ్యి ప్రార్థన చేసుకొని ఏ వాక్యం చెప్పాలో కొద్దిగా ధ్యానం చేసుకొని వచ్చేవాళ్ళే కదా. నేనేదో ఖాళీగా తిరుగుతున్నట్టు, ఏం పని లేనట్టు, ఇంటికాడే బాస పట్టేసుకొని కూర్చొని పౌడర్ రాసుకొని కూర్చున్నట్టు కొంతమంది యొక్క ఈ విధమైన చేష్టలు చేసినప్పుడు సావుకుడు ఏమవుతాడు కదా సార్, చెప్పండి దుఃఖపడతాడు. అలా దుఃఖపడితే అది మనకి ఏమాత్రము ప్రయోజనం ఉండదు, నిష్ప్రయోజనం. అందరు చెప్పండి, అందరు చెప్పండి, కొంచెం చెప్పండి, నిష్ప్రయోజనం. ప్రాక్టికల్ మన దీప ఆమె చాలా మంది ఇలాగే చేసి నొప్పిస్తూ ఉంటారు. వాళ్ళకై వాళ్ళు మనసులో ఏదో అనుకుంటారు, ఎజంప్షన్ చేసుకుంటారు, రాకేం చేస్తాడని పాస్ కదా, ఏంటి రాకేమి చేస్తాడని పాస్ కదా. ఆయన అనుకోసమే కదా ఉంటుంది, అనుకోసం ఆయన మనిషే కదా, ఆయనకి మీలాగనే అనేక కుటుంబాల బాధ్యత ఉంది కదా, అనేక మందికి షెడ్యూల్ ఇచ్చాడు కదా. అర్థం చేసుకోలేరా? ముందు చెప్పలేరా? ముందు వచ్చి చెప్పుకోవాలి కదా. ఏ కార్యమైనా ముందు వచ్చి సేవకుడికి చెప్పాలంటే ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి చెవుల్లో చెప్తే మీకేమో సిటీలో ఉన్న చెన్నైలో ఉన్నది తెలియదు. మా ప్రాంతంలో అయితే విచిత్రం, ఊర్లో ఉన్న పాస్టర్లు అందరూ పిలుస్తారు కుటుంబ ప్రార్థనకి. ఊర్లో ఉన్న పాస్టర్లు అందరూ ఆ విశ్వాసానికి సంబంధమే ఉండదు, కానీ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి 500 ఎన్ని పాటలు, 50 రూపాయలు చెప్పండి, 10 భాగాలు చేసి తీసుకున్నాడు. ఎవరిని మెప్పించడానికి చేస్తున్నాను? మీ సంఘ కాపుని మీకు ఉండగా ఈ ఊళ్ళో వాళ్ళందరూ కావాలా? నేను చెప్తున్నా, మనుషులు మెప్పు కోరకండి. నేను చెప్తున్నా, అనేక మంది విశ్వాసం కొన్న చాలా చండాలమైన పరిస్థితి ఏం తెలుసా? ఒక్కొక్క ఇంటికి 4 సేవకులు కనెక్షన్ లో ఉంటారు. అది వ్యభిచారంతో సమానం, గుర్తుపెట్టుకోండి. నాకు ఒక విశ్వాసం చెప్పింది, అయ్యగారు మాస్టర్ గారు మీరు అలానే డేట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను గుర్తుపెట్టుకున్నా. ఇంకో 3 రోజులు ఉన్నాను, అయ్యగారు నేను చెప్పానే అలా డేట్ అని, అమ్మా రాసుకున్నాను, ఏంటి అన్నా. అయ్యగారు మా వదిన గారు అన్నాయోళ్ళ అబ్బాయి బైబుల్ కాలేజీ నుంచి వచ్చాడండి, ఆయన మన ఊరు వస్తున్నాడండి, మా ఇంటికాడ మీటింగ్ పెడుతున్నామండి, మీరు రండి. హలో, ఆ ఎందుకమ్మా అన్నా. అయ్యారు అదేనే గారు, అబ్బాయికి దేవుడు బాగు చేశాడు కదా, కొంత కూడికండి. ఈ విషయం మొత్తానికి ఆమె చెప్పేటప్పుడు ఇంకొక విశ్వాసం పక్కన ఉంది, నా పక్కన. ఆమె చెవిని పడింది.
మేము వెళ్ళిపోయి దోమానాడు ఊరంతా విశ్వాసులందరికీ మరి మనం నెలలు ప్రార్థన చేసామే, ఆ ప్రార్థన చేసిన వాడు బాగుపడినందుకో. అసలు కథ ఎందుకు తెలుసా? వాడు ఎంత బాగుపడ్డాడు తెలుసా? జోరును వాన కురుతుంది. వాన కురుతుంటే ఆ వానలో గొయ్యి తీశారు, పంపు గొయ్య. పంపు గొయ్య తెలుసా? నీళ్ళ పంపు గొయ్య తీస్తే ఆ గుంటలో ఐరన్ పైపులు, నీళ్ల పైపులు ఉన్నాయి. ఆ నీళ్ల పైపులు లీక్ అవుతున్నాయని అది పగలు కొట్టి రిపేర్ చేయడానికి తీసిన అటు ఉంచారు. వర్షం పడుతుంది. ఈయనేమో తెలుసా, అరే గొడ్డు కట్టేసి బయట తీసుకుని లోపల కట్టేసిరారా. వీడు గెలుచుకుంటే వెళ్ళిపోయి దానిలో పడ్డాడు. దానిలో పడగానే పట్ట ఈ భాగం నుంచి అలా చీల్చుకుంటూ వచ్చి పేగులన్నీ బయట పెడితే ఒక కవర్లో పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ కనుక డాక్టర్ గారు, నాకు తెలిసిన జాషువా గారు డాక్టర్ గారు ఆయన ఫోన్ చేశారు. అయ్యా ఇదయ్యా మా విశ్వాసేనయ్యా, పరిస్థితి ఇదయ్యా అని చెప్తే మాస్టర్ గారు నో హోప్ అండి. అది కవర్లో పెట్టి తెచ్చారు. వర్షపు నీళ్లు పడ్డాయి, మట్టి వెళ్ళింది, ఇన్ఫెక్షన్ అయింది. అది తీసి ట్యూబులు వేయాలండి. మన కరెంట్ తీగలు, కరెంటు కొట్టాలని తెలిసారా, అలాంటి కొట్టాలంటే మెడికల్లో అవి పెట్టిగా బతుకుతాడండి. లేకపోతే పిల్లరా సంఘం ప్రార్థన చేసిందండి, ఎలుగెత్తి ప్రార్థన చేసిందండి, ఏడ్చి ప్రార్థన, రోగం చేసి ప్రార్థన చేశారండి. అందుకే ఆ విశ్వాసం అంత రోషం వచ్చింది పక్కన విశ్వాసకి. కుటుంబ ప్రార్థన పెడితే ఎవరు పెట్టాలి? ఎవరు వాక్యం చెప్పాలి? చెప్పండి. ప్రార్థన చేసిన విశ్వాసులు, ప్రార్థన చేసిన సేవకుడు లేకుండా, ఈయనకి తెలియకుండా ఇంకా పైకి చెప్తుంది అయ్యగారు సముచిస్తున్నారంటే సముచిస్తామని అది చెప్పేది కూడా ఒక మెలోడీగా చెబుతుంది. సముచిస్తామంతా వాళ్ళే తెస్తున్నారండి, లైటింగ్ వాళ్ళే తెస్తున్నారండి, వ్యాన్ వచ్చిందంటండి, మనకేం సంబంధం లేదంటే నేను చేంజ్ చేయాలమ్మా అన్నా. నాకు ఆల్రెడీ సహోదరి చెప్పింది కానీ అదే టైంలో ఏదో కూడిపోంది. ఇలా ఇలాంటి తింగిన పనులు చేసినప్పుడు సేవకుడు ఏమవుతాడు తెలుసా? చెప్పండి దుఃఖపడతాడు. అలాంటి వాటికి అవకాశం ఇవ్వండి. క్లీన్ గా ఉంది, ఓపెన్గా ఉన్నాయి. ఎవరినో మెప్పించడానికి చేయకండి, ఎవరో ధైర్యం పొందటానికి ప్రయత్నం చేయకండి. సాగుకుని పిల్లల ఆశీర్వచనం మనకుండా అమ్మాయి వాళ్ళు కొంచెం దుఃఖపడ్డారంటే చాలు. నా సేవలో నేను చెప్తున్నా, ఒక అమ్మాయికి 7 సార్లు యుఎస్ వీసా రిజెక్ట్ అయ్యింది. 7 మార్లు రిజెక్ట్ అవ్వకుంటే అసలు అమెరికా వెళ్ళాలని తల అయిపోయింది, చెరిగిపోయింది. మా ఇంటికి వచ్చి ఆయన 40 రోజులు ఉపవాసం. ఆ అమ్మాయి ఉంటే ప్రతిరోజు మా పాస్టర్ గారు పైకి వెళ్ళి చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉండేది ఆ పిల్లలతో కలిసి. అక్కడికి అదే పోయింది. వీసాకి వెళ్ళింది. వీసా వచ్చింది. వెళ్ళిన తర్వాత 1 నెల 2 నెలల్లో ఫోన్ చేసింది. తర్వాత ఫోన్ కూడా లేదు. ఏంటి పని? వెళ్ళక ముందు అయ్యారు మనం దేవుని సేవ పట్టుకు చేయాలి మాకు చెప్తా ఉండేది, ప్రసంగం చేస్తా ఉండేది. నేను ఎంత వైరాగ్యం ఎక్కడ బాబు అనుకున్నాను. తీరా చూస్తే కృతజ్ఞత లేని హృదయం. ఇలాంటి విషయాలు చూసినప్పుడు, వినినప్పుడు, ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, దేవుని సన్నిధానంలో మాట ఇచ్చి తప్పినప్పుడు, వాగ్దానం చేసి వెనక్కు వెళ్ళినప్పుడు, తప్పించుకున్నప్పుడు, దొంగ పనులు చేసినప్పుడు, ఒక మందిరానికి వస్తా ఇంకొక మందిరంలో కానుకలు ఇచ్చినప్పుడు, ఒక మందిరానికి వస్తా ఆ మందిరంలో విశ్వాసి ఆ మందిరంలో కానుకలు ఇవ్వాల్సింది, దశమ భాగం ఇవ్వాల్సింది, దాన్ని 4 భాగాలు చేసి 4 చోట్లకు పంపించినప్పుడు, ఆ విషయాలు విన్నప్పుడు సంఘ క్షేమాభివృద్ధికి అడ్డుపడుతున్న విశ్వాసులను చూసి సేవకుడు ఏమవుతాడు తెలుసా? దుఃఖపడతాడు. అది మీకు మీ పిల్లలకు ఎంత మాత్రం ఆశీర్వాదము కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం చదవండి సార్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం త్వరగా చదవండి, టైం అయిపోతుంది. గబగబా నేను మీకు ఈ మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అదేనా? ఒకసారి చదవండి. 19వ వచనం చదవండి.
వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు. సహజంగా సేవకునికి దుఃఖాన్ని కలుగు చేసిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సిగ్గుపడవలసిన విషయముల యందు ఏం చేస్తారు? అతిశయంగా మాట్లాడతారు, గర్వంగా మాట్లాడతారు. నేను చెప్తున్నా, అది సరికాదు ప్రియులారా. వారు దుఃఖపడితే మనకు ఆశీర్వాదం కాదు. హల్లెలూయా. అది మనకు నిష్ప్రయోజనం. అక్కడ అంటున్నాడు కదా తర్వాత, వారి మాట వినుడి. చెప్పండి, వారి మాటకు చెప్పండి, బలులర్పించుట కంటే, చెప్పండి, బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. హల్లెలూయా. మొదటి దశలోకి రాసిన పత్రిక చదువుదాం. మొదటి దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్నన, మిమ్మల్ని గద్దించి మీకు బుద్ధి చెప్పి, మీకు ఎవరైనా వాక్యం చెప్పారు అనుకోండి, సేవకుడు వాక్యం చెప్పాడు అనుకోండి, ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ మాట వినాలి. ఇక్కడ చెప్తున్నాడు, మన్నన చేయడం అంటే శాలువా కప్పి సన్మానం చేయాలి. అరే, నా తప్పు నేను గ్రహించలేకపోతున్నాను, నా సేవకుడు చూసి నా తప్పు నాకు తెలియజేశాడని చెప్పేసి సేవకుడిని సన్మానించాలి, గౌరవించాలి, అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరామర్శించాలండి. ఆయన చెప్పకపోతే నేను మిస్టేక్ చేస్తూ ఉండేవాడిని, నేను నష్టపోతూ ఉండేవాడిని. ఆమేన్. హల్లెలూయా. తర్వాత మాట చూద్దాం. తర్వాత మాట 18వ వచనం చదువుదాం. మా నిమిత్తము ప్రార్థన చేయండి. సేవకుడు వెళ్ళే పరిస్థితులలో ఏం చేయాలంట? మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుడి కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎప్పుడు మీ కొరకే సేవకుడు ప్రార్థన చేయాలి, కానీ మన సేవకుడి కొరకు ప్రార్థన చెయ్యం. వాళ్ళు అనుభవించే వేదన. ఏమంటే 5 పిల్లల్ని సరిపెట్టలేని కుటుంబం, మందిరానికి ఇన్ని కుటుంబాలు, ఇన్ని మైండ్ సెట్లు, ఇన్ని పరిస్థితుల్లో మందిరానికి వస్తారు. వీళ్ళందరినీ హ్యాండిల్ చేయటం అంత సులువైన విషయము కాదు, చాలా కష్టం. కాబట్టి వాళ్ళకు ఓర్పు కావాలి, ఓపిక కావాలి. వాళ్ళు మనలాంటి మనుషులే. అలాంటప్పుడు ఏం చేయాలి తెలిసిన? వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. 2వ దశలోనికి రాసిన పత్రిక తీయండి ఒకసారి. 3వ అధ్యాయం 1వ వాక్యం చదువుతున్నాను. తుదికి సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారం ప్రభువు వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. సాధకుని కొరకు ఎందుకు ప్రార్థన చేయవలసిన? లోపల ఎవరైనా వేసిన మూర్ఖులైన దుష్ట మనుషులు ఉన్నారు, వారి చేతిలో నుండి దేవుడు సేవకుడిని కాపాడాలని మనం ప్రార్థన అవును కోరుకుంటున్నాడు. అపోస్తుడు కోరుకుంటున్నాడు, అయ్యా మీరు మా కొరకు ప్రార్థన. అందరూ చెప్పండి, ఇప్పుడు చెప్పండి, చెప్పండి. ఇక మీదట మేము మన సేవకుల కొరకు ప్రార్థన చేస్తాం. చెప్పండి, మేము ప్రార్థన చేసిన ప్రతిసారి సేవకుని జ్ఞాపకం చేసుకుంటాం, సేవకుడి కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. చెప్పండి, సేవకుడు కాపాడబడాలని, సేవకుడికి ఆరోగ్యం ఉండాలని, సేవకుడికి దేవుడు బలమునివ్వాలని, బలహీన పరిస్థితుల్లో దేవుని శక్తి ద్వారా నడిపించబడాలని మేము ప్రార్థన చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిరోజు మీ ప్రార్థనలో సేవకుడి గురించి ప్రార్థన చేయాలి. ఓకే, ఎందుకు తెలిసిన? మన ఆశీర్వాదానికి కారణమైన, మనకి జీవాన్ని పొందడానికి కారణమైన దేవుడు తనను వాడుకున్నాడు మనల్ని నిమిత్తమే. ఆమేన్. హల్లెలూయా. 24వ వచనం చివరి మాట, టైం అయిపోతుంది. 24వ వచనం. మీ పైన నాయకులైన వారందరికీ, పరిశుద్ధులందరికీ వందనములు చెప్పుడి. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ చూసాను. ఇంగ్లీష్ బైబిల్ తెచ్చినట్టు చేస్తాను. ఇంగ్లీష్ బైబిల్ చూస్తున్నారు ఎవరన్నా? ఓకే. ఈ మాట ఇంగ్లీష్ ఏముందో తెలుసా? ఇంగ్లీష్ ఏముందో తెలుసా? ఇక్కడ వందనాలు ఉంటుంది. సేవకుడికి వందనాలు చెప్పాలి. ఏం చెప్పండి? అంతమంది సేవకుడికి వందనాలు చెప్పరు. వస్తారు, ఇప్పుడు ఫ్రంట్ అయిపోతుంది, హాయ్ బ్రో అంటున్నాడు, హలో అంటారు. ఎక్కడ? చర్చిస్లో. మరి యూత్ పిల్లలు మరీ వాళ్ళకు లాంటి చెప్పాలని ఆశ ఉంటుంది, కానీ సిగ్గుపడుతూ ఉంటారు. హలో, అది సాఫ్ట్వేర్ కల్చర్ అండి. చర్చిలోకి వచ్చాక 2 చేతులు జోడించి, అయ్యా వందనాలు, అయ్యా నాయన వందనాలు, నాయన నాన్నగారు వందనాలు, నాన్నగారు అని ఏం చేయాల్సిన
మనము వందనములు చెప్పటం నేర్చుకోవాలి. ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది మా ఆంధ్రాలో. ఏంటి ఏంటమ్మని రాజకీయ నాయకుల్లాగా ఇప్పుడు విశ్వాసులు కూడా వాడు కాపీ పని చేస్తారు. మా సంఘంలో విశ్వాసి వాడు మొత్తానికి ఈ ఓసన్న ఛానల్ చూస్తూ ఉంటాడు ఎక్కువగా. వాడికి ఆ జబ్బు పట్టుకున్నట్టు జానేశ్వరి ఏంటి వాడు చర్చికి వచ్చేటప్పుడు అందరికి ఆయన ఎలా పట్టుకొని ఇలా బైబిల్ పట్టుకొని సంఘములో విశ్వాసం కుదురుగా చెప్పండి. వందనములు చేతులు జోడించి పక్క వందనాలు చెప్పడం, పక్క విశ్వాసికి సేవకుడికి చెప్పటం. ప్రియులారా, అది పరిశుద్ధులకు వందనాలు చెప్పడం. హల్లెలూయా. అది తోచినట్టు అనిపించినట్టుగా ఇంగ్లీష్ బైబిల్ చదివితే సెల్యూట్ చేయాలి. సెల్యూట్ ఎవరికి చేస్తారు తెలుసా? కింద ఉన్న ఉద్యోగస్తుడు పై ఉన్న ఆఫీసర్కి ఏం చేస్తారు తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్ లో సెల్యూట్ చేస్తాడు. సేవకుడికి ఏం చేయాలని చెప్పండి తెలుసా? బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ తెచ్చారా? ఇస్తే చదవండి. ఏమో తెలిసిన సెల్యూట్ దెమ్. ఏంటి? సేవకుడికి ఏం చేయాలంట? ఇలా సెల్యూట్ చేయాలంట. మిమ్మల్ని అలా సెల్యూట్ చేయమంటే ఎందుకంటే మనకు జాతి కాదు, ఎన్సీసీ గ్రూప్ కాదు, అలా ట్రైనింగ్ కావాలి. మన సంఘాలలో ఏంటంటే మర్యాద ఏంటంటే రాగానే అయ్యారు వందనాలు అయ్యారు. ప్రియులారా, వందనాలు చెప్పటం మొట్టమొదటి బేసిక్ థింగ్. ఆమేన్. హల్లెలూయా. కష్టకాలు చెప్తా నేను. ఈ సేవకుని గురించి మనం ఏం చేయాలి చెప్పండి? మొట్టమొదటిగా మీరు దేవుని వాక్యమును బోధించుచున్న వారిని ఏం చేయాలి చెప్పండి? మీరు జ్ఞాపకము మొట్టమొదటి. రెండవది ఏం చెప్పండి? వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలచుకొనొచ్చు వారి విశ్వాసం ఏం చేయాలి? అనుసరించాలి. వారి అడుగు జాడను మనం అనుసరించాలి. వారి ప్రార్థనను అనుసరించాలి. వారి విశ్వాసాన్ని అనుసరించాలి. మూడవదిగా వారు ఏమై ఉన్నారంటే మన గురించి లెక్క అప్పగించేవారు అయి ఉన్నారు. నాలుగవదిగా మీ ఆత్మలకు కావలి వారై ఉన్నారు. ఐదవదిగా వారు దుఃఖముతో ఈ సేవ చేస్తే, దుఃఖముతో మీటింగ్స్ పెడితే, దుఃఖముతో మన ఇంటికి వస్తే, దుఃఖముతో మన నిమిత్తమై వారు ఏమాత్రం నొచ్చుకున్నా, ఏమాత్రం బాధ కలిగినా అందులో మీకు 60-50 పైసా కూడా లాభము. చెప్పండి చెప్పండి. మీరు ఎంత ఖర్చు పెట్టచ్చు? ఊరోళ్ళందరికీ భోజనం పెట్టచ్చు. నేను సేవలో ఏమి చెప్పమంటే, నేను ఒక సేవకుడికి తర్జుమా చేశాను. తర్జుమా అంటే మీటింగ్కి వెళ్ళాను. ఆయన మాట్లాడింది నేను, తెప్పించింది నేను, టికెట్ వేసింది నేను, తీసుకుపోయి ఎంత పెట్టుకొని వెళ్ళాను. మీటింగ్ 3 రోజులు ట్రాన్స్లేషన్ చేశాను. వచ్చేటప్పుడు ఆ బెదర్ అంటున్నాడు, అడిగారు మీ అడ్రస్ ఇచ్చేయాలని మనీ ఆర్డర్ చేస్తానండి అంటున్నాడు. ఏంటి? హలో, విన్నారా? ఏంటి? కాలు కంటే చేస్తారంట. ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల క్రితం సంగతి చెబుతాను. మనీ ఆర్డర్ చేస్తానండి. ఇలాంటి విషయాలు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఇంత కష్టపడ్డాం, ఇంత ప్రయాసపడ్డాం. ఇంకా మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఏం చేశాను తెలుసా? బండి మీద తీసుకెళ్ళేటప్పుడు ఒకసారి టోల్ గేట్ దగ్గర స్లిప్ అయి పడ్డాం. వాళ్ళు దొక్కిపోయింది, చేతులు దొక్కిపోయింది. అయినా అట్టాగే వెళ్ళిపోయి మీటింగ్ లో నిలబడి ట్రాన్స్లేషన్ చేసాం. ఓ పక్కన మంటలో పడుతుంది. 3వ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత అయ్యగారు మీ అడ్రస్ ఏంటి? మనీ ఇంకా రాలా నాకు అడ్రస్, ఇంకా మనీ ఆర్డర్ రాలా, ఇప్పుడు వరకు పడ్డాను. ఇలాంటి విషయాలు. కానీ దేవుడు నాకు పెద్ద మనీ ఆర్డర్లు పంపించాడు. నాకు తెలియని వ్యక్తులు కూడా నాకు లక్షలు డబ్బులు ఇచ్చారు. ఒకడు 5 లక్షలు తీసుకొని దశంభాగం చేతిలో పెట్టాడు. కానీ ఆ మనీ ఆర్డర్ మాత్రం రాలా. ఎందుకు చెప్తున్నాను తెలిసిన? నేను చెప్తున్నాను మీకు, ఒక సేవకుడు ఇలా నొచ్చుకొని బాధపడి పెయిన్ఫుల్గా సేవ చేస్తే అది మీకు ప్రయోజనకరం. ఈ సంవత్సరం పాస్టర్ గారి బట్టలు పెట్టినాడు ఆత్మచేతులత. టైం అయితే పర్లేదు, ఎందుకంటే నేను తినకపోయినా పర్లేదు, నేను టయానికి నేను చెప్తే చాలు. ఏంటి? మాకు విశ్వాసులు ఈ నూతన సంవత్సరంలో వచ్చి బట్టలు పెట్టడానికి క్యూలో నిలబడ్డారు. తెలుసా? మాకు విశ్వాసులు ఎలా పెడతారు తెలుసా? వస్త్రాలు, ఫ్రూట్స్, అర్పణ. మీరన్నీ తాంబూలాలు బాగా ఇస్తారు కదా. చీర పైన ఏంటి? ఫ్రూట్స్, ఒక యాపిల్, 2 ఏంటి మామిడికాయలు, తర్వాత మల్లెపూలు,
ఇన్ని పెట్టి ఏంటి ఏమండి సేవకుడు అంతకంటే తక్కువ అనుకున్నాడా? వాడు సంతోషం పడటం కనుక మీరు సంతోషపరచగలిగితే వీళ్ళరా బ్లెస్సింగ్ ఓవర్ఫ్లో అయితే మీకు నేను చెప్తున్నా. పిలిచయ్యా ఏ కారణం లేదు, అయ్యా మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి వెళ్ళయ్యా అంతమంది అన్నా చెప్పారా? అదే వాళ్ళు ఈ పనిని సంతోషంగా చేయాలంట. చేయాలి దుఃఖముతో కాక. చెప్పండి, ఈ పని ఎలా చేయాలి? సంతోషంగా చేయాలి, మనోపూర్వకంగా చేయాలి. అక్కడ అంటున్నాడు కదా, కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్టు వారి మాట వినండి, వారికి లోబడి ఉండండి. వాళ్ళు ఏం చెప్పినా అది చేయాలి అంతే. ఎదురు మాట్లాడకూడదు, తిరిగి మాట్లాడకూడదు, సలహాలు ఇవ్వాలి. సేవకుడికి తెలుసు, సేవకుడికి పరిశుద్ధాత్మ గైడెన్స్ ఉంది. పరలోకం సేవకుడు వెనకాల ఉంది. ఒక సేవకుడు నడుస్తుంటే ఆయన వెనకాల పరలోకమే ఆయన్ని వెంబడిస్తుంది. తెలుసా? ఆ స్పృహ సేవకుడికి ఉంటుంది. విశ్వాసికి లేకపోవచ్చు, ఆయన వచ్చి అడుగు పెడితే చాలు మన ఇంట్లో ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. ఇది నమ్మండి, మీరు బ్రతుకుతారు, దీవించబడతారు. మీ ఇంటిలో ఎండిన మొద్దు లాంటి పరిస్థితి కూడా చిగురు పుట్టడం మొదలైతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత వారికి లోబడి ఉండండి, తర్వాత వారి నిమిత్తం ప్రార్థన చేయండి, తర్వాత వారికి వందనములు చెప్పండి. పరిశుద్ధులైన వారికి ఏం చేయండి? వందనములు చెప్పండి. పౌలు వేడుకుంటున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. అప్పుడు కానీ వీళ్ళ సేవకుడు పలికిన ప్రతి మాట మన జీవితంలో నిజమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. అదృశ్యతలో ఉండినవన్నీ దృశ్యమైన లోకములోనికి వచ్చి మనకి ప్రాప్తిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు కానీ మీరు ఆశీర్వదించబడటం చూస్తారు. ఆశీర్వాదపు చిగురు పుట్టడం మొదలెట్టింది. ఆశీర్వాదపు వాసనను మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. దేవుడంటి కృప మీకు సమృద్ధిగా దయచేయను గాక. కళ్ళు మూసుకొని చేతుల పైకి అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతుల పైకి యేసయ్యా మీకు స్తోత్రం అని చెప్పండి. అందరూ చేతుల పైకి మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభువా నన్ను మన్నించండి అని చెప్పండి. మొట్టమొదటిగా దేవాని కృప దయచేయండి అని చెప్పండి. దేవాని కృపను అనుగ్రహించండి అని చెప్పండి. అందరూ చెప్పండి. నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. అందరి చేతుల పైకి మోకరించి అయ్యా క్షమించండి. అనేక ఆశీర్వచనాలు విన్నాను, నా జీవితం మారలేదు. ఆశీర్వాదం కోరుకున్నాను, ఆశీర్వాదం ఇంకా రాలేదు. యేసయ్యా యేసయ్యా కృపనియండి. అందరూ చెప్పండి గట్టిగా, కృపనియండి. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని దర్శించండి, మా మనోనేత్రాలు తెరవచేయండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోదనతో నిలబడాలి, దేవుని ఎదుట హృదయమును తెరచి దేవునిగా ప్రేమించండి. చెప్పండి, అయ్యా నా తప్పిదములను మన్నించండి, నా బలహీనతలను మన్నించండి, నా అవిధేయతలను మన్నించండి. చెప్పండి. స్తోత్రం. నన్ను బలపరచండి నాయనా, నాకు కృపనియండి నాయనా. దేవా నాకు కళ్ళను తెరవచేయండి అయ్యా. పొరలు ఊడిపోవును గాక, అంధకారం తొలగిపోవును గాక, బుద్ధిహీనత తొలగిపోవును గాక, దేవపు స్వభావము లేకుండా పోవును గాక, నీ స్వభావము ధరించుకున్న వారిగా ఉండును గాక. యేసయ్యా నీకు వందనాలు. మమ్మల్ని బలపరచండి అయ్యా. మమ్మల్ని బలపరచండి. ఈ సంవత్సరం ఆశీర్వదించబడును గాక. ఆశీర్వాదపు ఛానల్స్ ఓపెన్ అవ్వును గాక. ఆశీర్వాదపు ద్వారములు తెరవబడును గాక. సేవకుడు పలికిన మాట మా జీవితంలో నెరవేరును గాక, స్థిరమగును గాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపా సమృద్ధి కలిగిన వారమై మేము దీవించబడటం మా కన్నులారా మేము చూస్తున్నము గాక. ఆశీర్వాద ప్రభావం మా పిల్లలను మేము చూస్తున్నము గాక. కృపనియండి నాయన, కృపనియండి నాయన. దేవానికి వందనాలు. ఈ ఆశీర్వాద కూడికలో కూడి వచ్చిన
ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. నిజమైన ఆశీర్వాదం, పరలోక ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదం ఈ సంవత్సరాల నీ బిడ్డలు ఎక్స్పీరియన్స్ చేయదురుగా, అనుభవించుదురుగాక, ఆశీర్వాద ఫలాలు తినదురుగాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగా, శాపము తొలగిపోవునుగాక, శాపము లేవనుగాక, శాపము నిర్మూలమగునుగాక, దారిద్ర్యత తొలగిపోవునుగాక, అప్పుల భారత నుండి విడుదల కలుగునుగాక, ఆశీర్వాదము ఓలను వెంబడించునుగాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి, ప్రభువుని స్తుతించండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ yes, 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 yes. Receive it, receive it, receive it. దేవుని ఆశీర్వాదము శక్తి మీరు పొందుదురుగా, పొందుదురుగా. ఓ యేసయ్యా, వందనాలు, వందనాలయ్యా, 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 వందనాలయ్యా. ఓ స్తోత్రం. వందనాలు, వందనాలు. హృదయం బలపరచండి. కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి. కార్యం చేస్తూ ఉన్నాయి. దేవుని సహాయం అనుభవించబోతున్నాం. దేవుని మహిమ కలిగిన కార్యాలు చూడబోతున్నాం. దేవుని ఆశీర్వదించబోతున్నందుకు అందరూ కూడా యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ, చెప్పండి, మహిమ, మహిమ, ప్రభావం, ప్రభావం, మంగళం కమ్మునుగాక, మంగళం కమ్మునుగాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఆశీర్వదిస్తున్నాం. సంఘ సభ్యులు విశాలపరచబడుతున్నారు. పిల్లలకు నీకులు దూరంగా పాత్రలుగాక, నూతన ప్రసి కలుగునుగాక, ఈ సంఘంలోకి వ్యాపారస్తులు వచ్చునుగాక, ఈ సంఘంలోకి వైద్యులు వచ్చునుగాక, ఈ సంఘంలోకి విశ్వాసవీరులు వచ్చునుగాక, దేవుని మహిమ పరచునుగాక, నీవు స్వపిలగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఆశీర్వదించబడడం మేము చూచునుగాక. ఆశీర్వాదానికి అడ్డులు ఆపత్కాలు అవివేకులని కలిగిపోవునుగా, కలిగిపోవునుగా. వాటి వేలుతో సైతం ఎత్తివేయబడునుగా. దైవిక సహాయం చేయాలి. ఇతరులందరినీ మనసారా దీవిస్తున్నారు. ఫలించునుగాక, ఎత్తివేయునుగాక, విస్తరించునుగాక. వేరులు ఓడలు దూరముగా కాకులుగాక. ప్రయాస సహాయం దయచేసి అడుగుతున్నాము తండ్రి. సభ్యులని ప్రోగ్రామని మైపరుస్తాం. ప్రార్థన చేస్తున్నాం. సభలు ప్రార్థన చేస్తాం.